హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ ద హిందూ అనాలిసిస్. మై నేమ్ ఇస్ సాయిరామ్ సంపత్రావు. ఈరోజు 4th April 2022 హిందూ అనాలిసిస్ మనం డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. కానీ దానికంటే ముందు ఒక మాట, ఈ డేట్ గుర్తుపెట్టుకోండి, 7th April 2022. స్పెసిఫిక్గా ఈ 7th April 2022 డేట్ ఎందుకు చెప్తున్నాను అంటే 7th April 2022 తర్వాత అంటే 8th April నుంచి మన కరెంట్ అఫైర్స్ కోర్స్, ద అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ దట్ వీ హ్యావ్ లాంచ్డ్ రీసెంట్లీ, దాని ఫీజు అనేటటువంటిది పెరుగుతుంది. 7th April 2022 ముందెంత అంటే 6,000. సో 7th April 2022 తర్వాత 7,000 అవ్వబోతుంది. ఓకేనా? సో కరెంట్ అఫైర్స్ కోర్సులో ఎవరైనా జాయిన్ అవ్వాలంటే ఈలోపే జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. మళ్ళీ చెప్తున్నాను, కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ అనేటటువంటిది చాలా కష్టం అనుకుంటారు, బిగినర్ లెవెల్లో అసలు ఏమీ అర్థం కాదనుకుంటారు. బట్ వీ విల్ మేక్ థింగ్స్ వెరీ ఈజీ ఫర్ యూ. డీటెయిల్డ్గా కరెంట్ అఫైర్స్ అనేవి హ్యాండిల్ చేయడం అనేది జరుగుతుంది. సో హిందూ అనాలిసిస్ మనం ఎలాగూ చేస్తాం. హిందూ కాకుండా ఇంపార్టెంట్ అదర్ సోర్సెస్ నుంచి ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ, డౌన్ టు ఎర్త్ మ్యాగజైన్ కానీ, లేకపోతే అదర్ ఇంపార్టెంట్ మ్యాగజైన్స్ నుంచి టాపిక్స్ ఏవైతే ఉన్నాయి, హిందూలో ఎపీర్ అవ్వనటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయి అవి కూడా ఇంపార్టెంట్ కదా మనకి. సో వాటన్నిటిని ఎంసీక్యూస్ రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. క్లాసెస్ని సురేష్ సార్ తీసుకుంటారు, నేను తీసుకుంటాను, అండ్ శ్రీనివాస్ సార్, మా ముగ్గురం తీసుకుంటాం. ఓకేనా? లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు. సో ఈ 6,000ని బర్డెన్ కాకుండా ఇన్వెస్ట్మెంట్ అనుకోండి. మీకు చాలా 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 వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది. కరెంట్ అఫైర్స్ కాంప్రహెన్సివ్గా కవర్ అవుతుంది. మీరు అస్సలు రిగ్రెట్ అవ్వరు. మీరు నేర్చుకోవడమే కాదు, ప్రతి టాపిక్ని కాంప్రహెన్సివ్గా వేరే వాళ్ళకి చెప్పేంత స్థాయికి కూడా మీరు ఎదుగుతారు. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం ఒమ్ము కాదు. 6,000 కూడా 2,000 per month, 2,000 చొప్పున కూడా పే చేస్తూ జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? సో చక్కగా జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం అయితే చేయండి నాన్న. సో మరి ఇప్పుడు మన ఆన్లైన్ కోర్సెస్ గురించి చిన్న అనౌన్స్మెంట్ ఇంకొకటి చేసుకుందాం. తర్వాత వెంటనే హిందూ అనాలిసిస్లో మొదటి ఆర్టికల్లోకి వెళ్ళిపోదాం, వినండి. సో చూడన్న, ఫ్లాగ్షిప్ అండ్ ప్రీమియం కోర్స్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్స్, యూపీఎస్సీ ఇన్ఫినిటీ, వెరీ ఇంపార్టెంట్ కోర్స్. 60,000 రూపీస్ మాత్రమే ఆన్లైన్లో తీసుకుంటే. ఒకేసారి పే చేయక్కర్లేదు, నెలకు 5,000 చొప్పున పే చేస్తూ కూడా చక్కగా జాయిన్ అవ్వచ్చు. ఏపీఎస్సీ గ్రూప్ 1 45,000 రూపీస్ మాత్రమే. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 45,000 రూపీస్ మాత్రమే. ఓకేనా? లైఫ్ టైం వ్యాలిడిటీతో వచ్చేటటువంటి కోర్సెస్, స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ ఉంటుంది. బంచ్ ఆఫ్ ప్యాషనేట్ ఫ్యాకల్టీ మెంబర్స్. మీరు 100 సార్లు అడిగినా 100 సార్లు ఓపిక్గా చక్కగా నిదానంగా చెప్పేటటువంటి ఫ్యాకల్టీ ఉంటారు. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. సో 15th April వరకు ఈ ఫీజు అనేటటువంటిది వ్యాలిడిటీలో ఉంటుంది. జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు 7893899553 ప్రత్యూష మేడం నెంబర్కి ఫోన్ చేసి జాయిన్ అవ్వచ్చు, లేదా ఈ వెబ్సైట్ని విజిట్ చేసి కూడా చక్కగా జాయిన్ అవ్వచ్చు. అండ్ ఎనీ సబ్జెక్ట్, కేవలం ఎకానమీ డౌట్ ఉంటే సురేష్ సార్ ఎకానమీ కోర్స్ తీసుకోవచ్చు. లేకపోతే కేవలం హిస్టరీ డౌట్ ఉంటే ఇప్పుడు నేను హ్యాండిల్ చేస్తాను కదా హిస్టరీ కోర్స్ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ లేకపోతే పాలిటీ ఇబ్బంది అయితే మన శ్రీనివాస్ సార్ హ్యాండిల్ చేసే పాలిటీ కోర్సు, అండ్ జాగ్రఫీ ఇబ్బంది అయితే ప్రసాద్ సార్ హ్యాండిల్ చేసేటటువంటి జాగ్రఫీ కోర్స్, ఏదైనా మీరు తీసుకోవచ్చు. సో ప్రతి ఒక్కటి కూడా కోర్సు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. నేను హిస్టరీ హ్యాండిల్ చేస్తాను. ఎస్పెషల్లీ గుర్తుపెట్టుకోండి, ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, అండ్ దాంతోపాటు ఆర్ట్ అండ్ కల్చర్, వీటన్నింటి యొక్క నోట్స్ ఇవన్నీ కలిపి రికార్డెడ్ క్లాసెస్ జస్ట్ 5,000 రూపాయలు మాత్రమే. అర్థమైందా? యూ విల్ నెవర్ రిగ్రెట్. మళ్ళీ చెప్తున్నాను, హిస్టరీని చాలా కాంప్రహెన్సివ్గా చక్కగా మీరైతే నేర్చుకుంటారు. హిస్టరీ ఫీజు అనేటటువంటిది 7,000 రూపాయలకి పెరుగుతుంది 7వ తారీఖు తర్వాత. సో ఈలోపే జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. అన్ని కోర్సెస్ మీద లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. ఓకేనా? మరి ఇప్పుడు మనం హిందూ అనాలిసిస్లోకి వెళ్ళిపోదాం. జాగ్రత్తగా వినండి అమ్మా. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి. నో ట్రస్ట్ ఓట్ డిస్మిస్డ్, ఇమ్రాన్ ఖాన్ గెట్స్ పాకిస్తాన్ పార్లమెంట్ డిజాల్వ్డ్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండి. ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్కి, ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్. చాలా 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 ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటిది జరిగిందమ్మా. సో దిస్ ఆర్టికల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. So in the context of this article, you need to understand Pakistan's recent political crisis. సో రీసెంట్గా పాకిస్తాన్లో మొదలైనటువంటి రాజకీయ సంక్షోభం ఏదైతే ఉంటుందో దాన్ని మనం తెలుసుకోవాలి. అది తెలుసుకొని ఆగిపోతామా? కాదు. ఈ పాకిస్తాన్స్ రీసెంట్ పొలిటికల్ క్రైసిస్ అనేది మన కంట్రీ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది, అండ్ దాంతోపాటు చైనా, మన శత్రువు అయినటువంటి చైనా మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది, పాకిస్తాన్కి ఫ్రెండ్ కదా, అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపించడం అనేటటువంటిది జరుగుతుంది, అండ్ గ్లోబల్ ఎకానమీ మీద కానీ గ్లోబల్ ఇష్యూస్ మీద కానీ ఇది ఎలాంటి ఇంపాక్ట్ చూపించబోతుంది. ఇలాంటి ఆస్పెక్ట్స్ అనేవి మనం కాంప్రహెన్సివ్గా డీటెయిల్డ్గా తెలుసుకోవాలి.
కానీ దానికంటే ముందు అసలు న్యూస్లోకి ఎందుకు వచ్చింది దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండ్ వాట్ ఈస్ దిస్ పాకిస్తాన్స్ పొలిటికల్ క్రైసిస్, ఇవి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దామా? డీటెయిల్డ్గా బ్యాక్గ్రౌండ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. మొదట న్యూస్లోకి ఏమొచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, చూడండి. పాకిస్తాన్ యొక్క లోవర్ హౌస్ ఏదైతే ఉందో, దిగువ సభ అంటే మనకి లోక్సభ లాగా అనమాట. ఈ లోవర్ హౌస్కి ఏమని పిలుస్తారు పాకిస్తాన్లో? నేషనల్ అసెంబ్లీ అనే పేరుతో పిలవడం అనేటటువంటి జరుగుతుంది. ఈ నేషనల్ అసెంబ్లీలో అపోజిషన్లో ఉన్నటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజెంట్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్గా సర్వ్ చేస్తున్నటువంటి ఇమ్రాన్ ఖాన్ ఎవరైతే ఉన్నారో ఆయన పైన నో కాన్ఫిడెన్స్ మోషన్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేటటువంటి జరిగింది, టేబుల్ చేయడం అనేటటువంటి జరిగింది. అవిశ్వాస తీర్మానము అని చెప్పి అంటాం తెలుగులో. ఈ ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా అపోజిషన్ యొక్క లక్ష్యం ఏంటి? ఇమ్రాన్ ఖాన్ గవర్నమెంట్లో కంటిన్యూ అవ్వడానికి కావాల్సినటువంటి మెజారిటీ, కావాల్సినటువంటి మెంబర్స్ ఆయన పక్షాన లేరు అని ప్రూవ్ చేసేటటువంటి ప్రయత్నం. ఒకవేళ నో కాన్ఫిడెన్స్ మోషన్లో నిజంగా ఇమ్రాన్ ఖాన్కి సపోర్ట్గా అంతమంది పార్లమెంట్ సభ్యులు అనే వాళ్ళు లేకపోతే ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేయాల్సి ఉండడం అనేటటువంటి జరుగుతుంది. అవునా కాదా? రైట్. అందుకే అపోజిషన్ ఏం చేసింది, నేషనల్ అసెంబ్లీలో దిస్ పర్టిక్యులర్ నో కాన్ఫిడెన్స్ మోషన్ని టేబుల్ చేశారనమాట. మరి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి ఇమ్రాన్ ఖాన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చేశారు, వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసినటువంటి నో కాన్ఫిడెన్స్ మోషన్ని డిస్మిస్ చేయడం అనేటటువంటి జరిగింది, దాన్ని కొట్టివేయడం అనేది జరిగింది. కొట్టివేసి పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో, దట్ ఈస్ దిస్ లెజిస్లేటివ్ హౌస్ ఏదైతే ఉంటుందో లోవర్ హౌస్, దాన్ని డిజాల్వ్ చేయడం అనేటటువంటిది జరిగింది. డిజాల్వ్ చేసి ఫ్రెష్ ఎలక్షన్స్కి ఆయన పిలుపునివ్వడం అనేటటువంటిది జరిగిందమ్మా. ఇది మనకు న్యూస్లోకి వచ్చింది. సో చూడండి ఏం చెప్తున్నారు. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి ఇమ్రాన్ ఖాన్ హీ లాక్డ్ ఇన్ నో కాన్ఫిడెన్స్ ఓట్, నో కాన్ఫిడెన్స్ మోషన్ని డిస్మిస్ చేశారని అర్థం. అండ్ అడ్వైజ్డ్ ద ప్రెసిడెంట్ టు ఆర్డర్ ఫ్రెష్ ఎలక్షన్స్. సో పాకిస్తాన్ ప్రెసిడెంట్, రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో ఆయనకి అడ్వైజ్ చేశారు, ఏమని? ఫ్రెష్ ఎలక్షన్స్కి పిలుపునివ్వండి అని చెప్పి అడ్వైజ్ చేయడం అనేది జరిగింది. ఇట్ ఫ్యూయల్డ్ యాంగర్ అమాంగ్ ద అపోజిషన్ అండ్ డీపనింగ్ ద కంట్రీస్ పొలిటికల్ క్రైసిస్. దీనివల్ల అపోజిషన్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా కోపోద్రిక్తం అవ్వడం అనేది జరిగింది. అండ్ కంట్రీ పొలిటికల్ క్రైసిస్లోకి, రాజకీయ సంక్షోభంలోకి నెట్టివేయబడ్డం అనేటటువంటిది జరిగిందమ్మా. సో వాళ్ళకెందుకు కోపం? ఇప్పుడు దిస్ పర్టిక్యులర్ లెజిస్లేటివ్ హౌస్ని డిజాల్వ్ చేస్తే అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, అపోజిషన్ మా దగ్గర ఎక్కువ మంది ఇప్పుడు సభ్యులు ఉన్నారు, మా దగ్గర స్ట్రెంత్ ఉంది అని చెప్పి అనుకుంటున్నారు. సో దే ఆల్వేస్ వాంటెడ్ టు ఫార్మ్ ఎ న్యూ గవర్నమెంట్, కొత్త గవర్నమెంట్ ఏర్పాటు చేద్దాం అనుకుంటే ఈయన ఏం చేశాడు, హౌస్ని డిజాల్వ్ చేసేసి మళ్ళీ కొత్త ఎలక్షన్స్ అని చెప్పి అండం అనేటటువంటి జరిగింది. అందుకే వీళ్ళందరికీ కోపం వచ్చిందనమాట. అర్థమైందా? సో లెట్ us అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ పాకిస్తాన్స్ పొలిటికల్ క్రైసిస్. ఇమ్రాన్ ఖాన్ ఈ పరిస్థితికి ఎందుకు రావడం అనేటటువంటి జరిగింది. సో దాని బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, వినండి. చూడండి, పొలిటికల్ క్రైసిస్ ఇన్ పాకిస్తాన్. సో అపోజిషన్ లీడర్ ఎవరైతే ఉన్నారో ఇన్ ద నేషనల్ అసెంబ్లీ హీ హాజ్ టేబుల్డ్ ఏ నో కాన్ఫిడెన్స్ మోషన్, నో కాన్ఫిడెన్స్ అవిశ్వాస తీర్మానాన్ని టేబుల్ చేయడం అనేది జరిగింది, ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఎవరికి వ్యతిరేకంగా? పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి ఇమ్రాన్ ఖాన్కి వ్యతిరేకంగా. ఎందుకు? టు రిమూవ్ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్ ఫ్రమ్ హిస్ పొజిషన్, ఆ పొజిషన్ నుంచి ఆయన్ని దింపేయడానికి అనమాట. సో అపోజిషన్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ని ఎప్పుడు ఎక్యూజ్ చేస్తూ ఉన్నాయి, ఏమని? సో కోవిడ్-19 వల్ల పడిపోయినటువంటి ఆర్థిక వ్యవస్థ, ఎకానమీని ఆయన మళ్ళీ గాడిలో పెట్టలేకపోయాడు. అండ్ దాంతోపాటు కరప్షన్, పాకిస్తాన్లో విపరీతమైనటువంటి ప్రాబ్లం, ర్యాంపెంట్ ప్రాబ్లం ఏంటి అంటే అవినీతమ్మ. ఈ కరప్షన్ని కూడా కంట్రోల్ చేయడంలో ఇమ్రాన్ ఖాన్ ఫెయిల్ అవ్వడం అనేటటువంటి జరిగిందని చెప్పి అపోజిషన్ ఎప్పటి నుంచో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి ఇమ్రాన్ ఖాన్ మీద చాలా ఎలిగేషన్స్ అనేటటువంటివి చేస్తుంది. పాకిస్తాన్లో ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ద్రవ్యోల్బణం అనేటటువంటిది హైగా ఉంది. అర్థమైందా? ద్రవ్యోల్బణం అంటే ఏంటి? అన్నింటి యొక్క ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో అవి విపరీతంగా పెరిగిపోవడం అనేది జరిగింది. పాకిస్తాన్ యొక్క కరెన్సీ ఏదైతే ఉంటుందో అది డీవాల్యూ అవ్వడం అనేది జరుగుతుంది, దాని యొక్క విలువ రోజు రోజుకి పతనం అవుతుంది. పాకిస్తాన్ యొక్క ఫారెన్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో డిప్లీట్ అయిపోతున్నాయి, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేటటువంటివి తక్కువగా ఉన్నాయి పాకిస్తాన్ దగ్గర, ఎందుకంటే టూరిస్టులు అందరూ ఆగిపోవడం వల్ల. అండ్ కంట్రీ ఏదైతే ఉంటుందో అది కంట్రీ యొక్క బడ్జెట్ డెఫిసిట్ అనేటటువంటిది కూడా చాలా పెరగడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే కంట్రీ యొక్క ఇన్కమ్ కంటే ఎక్స్పెండిచర్ అనేటటువంటిది విపరీతంగా పెరిగిపోతుంది. అండ్ దాంతోపాటు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ లాంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ దగ్గర ఉన్నట్టు తీసుకున్నటువంటి అప్పు ఏదైతే ఉంటుందో వాటిని తిరిగి కట్టలేనటువంటి పరిస్థితి ఏర్పడడం అనేటటువంటి జరుగుతుంది. అర్థమైందా? సో దిస్ ఫ్యూయల్డ్ పొలిటికల్ క్రైసిస్ ఇన్ పాకిస్తాన్. ఈ ప్రజెంట్ రీసెంట్ రాజకీయ సంక్షోభానికి ఇవన్నీ రీజన్స్గా ఉండడం అనేది జరిగింది. నెక్స్ట్ చూడండి.
మోషన్ ఆఫ్ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఏదైతే ఉంటుందో, అవిశ్వాస తీర్మానం ఏదైతే ఉంటుందో దాన్ని బ్లాక్ చేయడం అనేటటువంటి జరిగింది. ఎవరు? డిప్యూటీ స్పీకర్ ఆఫ్ పార్లమెంట్ యొక్క డిప్యూటీ స్పీకర్ దాన్ని అడ్డుకోవడం అనేటటువంటి జరిగింది. సో మొత్తానికి మన ఇమ్రాన్ ఖాన్ ఎవరైతే ఉన్నారో ఆయన పార్లమెంట్ని వెంటనే డిజాల్వ్ చేసేసి కొత్త ఎలక్షన్స్కి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ పిలుపునివ్వడం అనేటటువంటిది జరిగింది. సో ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో చూడండి. 1947లో యునైటెడ్ కింగ్డమ్ బ్రిటిష్ వాళ్ళ నుంచి పాకిస్తాన్కి స్వాతంత్రం వచ్చిన తర్వాత నో ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ కంప్లీటెడ్ ఏ ఫుల్ 5-year టర్మ్. ఏ ప్రైమ్ మినిస్టర్ కూడా పూర్తిగా 5 ఏళ్ళు పదవిలో లేడు. అర్థమైందా? చూడండి, ఇండియన్ కాన్స్టిట్యూషన్, మన రాజ్యాంగం ఏదైతే ఉంటుందో అది ఎంత గొప్పదో. నేను ఇప్పుడు చెప్తున్నప్పుడు నా రోమాలన్నీ నిల్చున్నాయమ్మా. నేను అంత ఉద్వేగానికి లోనవుతున్నాను. బికాజ్ అవర్ ఫోర్ ఫాదర్స్ ఆర్ రియల్లీ గ్రేట్ అండి. అన్ని రకాలైనటువంటి సిచ్యువేషన్స్ని ముందుగానే పరిగణించారు. అండ్ దాంతోపాటు అత్యద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని మన తరాలకి అందించడం అనేటటువంటి జరిగింది. ప్రజెంట్ ఇండియాలో పొలిటికల్ స్టెబిలిటీ, రాజకీయ స్థిరత్వం ఉంది అంటే కారణం, దానికి ఏకైక కారణం మన రాజ్యాంగం అండి. అర్థమైందా? ఈవెన్ 1975లో ఎమర్జెన్సీ పీరియడ్ ఏదైతే ఉంటుందో ఆ సమయంలో కూడా ఇండియన్ పొలిటికల్ సిస్టమ్, భారత రాజకీయ వ్యవస్థ అండ్ ఇండియన్ డెమోక్రసీ, భారత ప్రజాస్వామ్యం అనేటటువంటిది ఎటువంటి భయం బెరుకు లేకుండా నిటారుగా నిలబడడం అనేటటువంటి జరిగింది. ఇదంతా దేనివల్ల సాధ్యపడింది? భారతదేశ రాజ్యాంగం వల్ల సాధ్యపడడం అనేటటువంటిది జరిగింది. సో యూ గైస్ ఆర్ ద అప్హోల్డర్స్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. రేపు పొద్దున్న మీరు బ్యూరోక్రాట్స్ అయిన తర్వాత, బ్యూరోక్రసీలో చేరిన తర్వాత ఈ రాజ్యాంగాన్ని అప్హోల్డ్ చేయాల్సినటువంటి గొప్ప బాధ్యత మీ భుజాల మీద ఉంటుంది. ఓకేనా? సో ఫీల్ ప్రౌడ్. రైట్, నెక్స్ట్ చూడండి. మరి నౌ లెట్ us లుక్ ఎట్ గ్లోబల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ పాకిస్తాన్స్ పొలిటికల్ క్రైసిస్. పాకిస్తాన్ యొక్క రాజకీయ సంక్షోభం ఏదైతే ఉందో అది వివిధ దేశాల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది. మొదట ఆఫ్ఘనిస్తాన్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడండి. రీసెంట్గా మనకి లాస్ట్ ఇయర్ 2021 ఆగస్టు 15వ తారీఖున తాలిబన్లు తిరిగి ఆఫ్ఘనిస్తాన్లో అధికారంలోకి రావడం అనేటటువంటి జరిగింది. అవునా? అండ్ తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత పాకిస్తాన్ అప్పటి నుంచి ఒక ఎకనామిక్ అండ్ హ్యుమానిటేరియన్ క్రైసిస్లోకి నెట్టబడిందండి. ఆర్థిక సంక్షోభంలోకి. అండ్ దాంతోపాటు రైట్స్ కూడా ప్రజలకు లేనటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడడం అనేటటువంటి జరిగింది. ఎందుకు? ఫండ్స్ అనేటటువంటివి లేకపోవడం అండ్ దాంతోపాటు ఇంటర్నేషనల్ ఐసోలేషన్ వల్ల, వివిధ దేశాలు ఆఫ్ఘనిస్తాన్ని ఐసోలేట్ చేసేయడం వల్ల, ఈ 2 కారణాల వల్ల. అవునా? రీసెంట్ ఇయర్స్లో పాకిస్తాన్స్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి తాలిబన్లకి మధ్య టైస్ ఏవైతే ఉన్నాయో, సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి లూజ్ అవ్వడం అనేది జరిగింది, డైల్యూట్ అవ్వడం అనేది జరిగింది, సంబంధాలు దెబ్బతిండడం అనేది జరిగింది. ఒకప్పుడు తాలిబన్లు అమెరికా సైన్యం మీద పోరాడుతునేటప్పుడు 20 ఏళ్ళు, సో దిస్ పర్టికులర్ పాకిస్తాన్ మిలిటరీ అండ్ పాకిస్తాన్ టెర్రరిస్ట్ గ్రూప్స్ తాలిబన్లకు చాలా సపోర్ట్ ఇచ్చినాయి. బట్ తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండింటి మధ్య సంబంధాలు అనేటటువంటి పడిపోవడం అనేటటువంటి జరిగింది. ఎందుకు? పాకిస్తాన్ మిలిటరీ తాలిబన్ల నుంచి ఏం కోరుకుంటుంది? టు డూ మోర్ టు కంబాట్ ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్. ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్తో పోరాటం చేయాలి, తాలిబన్లు కూడా పోరాటం చేయాలి అని చెప్పి పాకిస్తాన్ కోరుకుంటుంది కదా. ఎందుకు అంటే ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్కి ఆఫ్ఘనిస్తాన్ అనేటటువంటిది బ్రీడింగ్ గ్రౌండ్స్ అయ్యాయి అనుకోండి. ఈ కొత్త టెర్రరిస్ట్ గ్రూప్స్ ఆఫ్ఘనిస్తాన్లో పుట్టుకొచ్చాయి అనుకోండి, పక్కనే ఉన్నటువంటి పాకిస్తాన్కి చాలా ఇబ్బంది కదా. రైట్? పాకిస్తాన్ వైలెన్స్లోని, హింసలోని కొట్టుమిట్టాడుతుందా లేదా? అందుకోసం అని చెప్పి పాకిస్తాన్ మిలిటరీ వాళ్ళు ఏం చెప్తున్నారు? తాలిబన్లకి ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్ని మీ దేశం నుంచి పంపించేయండి, ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్ సహకరించొద్దని చెప్తుంది. కానీ తాలిబన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంటిన్యూస్గా ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్కి సపోర్ట్ చేస్తున్నారు. దానివల్ల పాకిస్తాన్ యొక్క మిలిటరీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్కి అండ్ దాంతోపాటు తాలిబన్లకి మధ్య ఒక రిఫ్ట్ అనేటటువంటిది, ఒక ఇబ్బందికరమైన వాతావరణం వచ్చింది నాన్న. దాంతోపాటు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బార్డర్ ఏరియాస్లో కాల్పులు జరపడం వల్ల పాకిస్తాన్స్ మిలిటరీ యొక్క సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా మంది చనిపోతున్నారండి. సో దానివల్ల పాకిస్తాన్ మిలిటరీ అనేటటువంటిది తాలిబన్లకి ఎగనెస్ట్గా మారడం అనేటటువంటి జరిగింది. రీసెంట్గా సంబంధాలు దెబ్బతిన్నాయి. సో సెకండ్ చూడండి, చైనా పాకిస్తాన్ ఎప్పటి నుంచో ఫ్రెండ్స్గా ఉండడం అనేటటువంటి జరిగింది. ఆల్ వెదర్ అలైస్ అండ్ దాంతోపాటు ఐరన్ బ్రదర్స్గా తమకు తాము చెప్పుకోవడం అనేటటువంటి జరిగింది. పాకిస్తాన్ హెస్ కన్సిస్టెంట్లీ ఎంఫసైజ్ చైనాస్ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ ద కంట్రీ అండ్ ద వరల్డ్. పాకిస్తాన్ ఎప్పుడూ చైనాని వెనకేసుకుంటూ వచ్చింది. సో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మారాలంటే చైనా అనేటటువంటిది ఉన్నత శక్తిగా ఎదగాలి అని చెప్పి పాకిస్తాన్ అభిప్రాయపడ్డం అనేటటువంటిది జరిగింది. సో అయితే పాకిస్తాన్లో ఇప్పుడు కొత్తగా ముంచుకొచ్చినటువంటి పొలిటికల్ క్రైసిస్, రాజకీయ సంక్షోభం ఏదైతే ఉందో అది పాకిస్తాన్లో చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా స్టార్ట్ చేసినటువంటి ముందుకు తీసుకెళ్తున్నటువంటి చైనా పాకిస్తాన్ ఎకడమిక్ కారిడార్ సిపెక్ ఏదైతే ఉంటుందో సిపెక్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ చూపించేటటువంటి అవకాశం ఉంది. సో చైనాని
అండ్ చైనాలో ఉన్నటువంటి జింజియాంగ్ ప్రావిన్స్ని, అండ్ దాంతోపాటు పాకిస్తాన్ ఏదైతే ఉంటుందో పాకిస్తాన్ని కలిపేటటువంటి, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఏరియాస్ని కలిపేటటువంటిది కదా సిపెక్, చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్. సో చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ పనులు అనేటటువంటి మధ్యలో ఆగిపోవచ్చు అనే విధంగా మనకి ఇక్కడ చెప్తున్నారు. ఎందుకు? పాకిస్తాన్లో వచ్చినటువంటి పొలిటికల్ క్రైసిస్ వల్ల, రాజకీయ సంక్షోభం వల్ల. నెక్స్ట్ చూడండి. మరి ఇప్పుడు ఈ పాకిస్తాన్ పొలిటికల్ క్రైసిస్, పాకిస్తాన్లో ఒక రాజకీయ సంక్షోభం అనేటటువంటిది యుఎస్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, యుఎస్ దీన్ని ఏ విధంగా ట్రీట్ చేస్తుంది అనేటటువంటిది కూడా చూడాలి. అయితే మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే పాకిస్తాన్ పొలిటికల్ క్రైసిస్ని యుఎస్ పెద్దగా పట్టించుకోదు, యుఎస్కి టాప్ ప్రియారిటీ అవ్వదు. ఎందుకు? యుఎస్ ఆల్రెడీ చాలా బిజీ దేంతో, యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ గురించి చాలా ప్రియాక్యుపైడ్గా ఉండడం అనేటటువంటి జరిగింది. ఒకవేళ పాకిస్తాన్ క్రైసిస్ అనేటటువంటిది ఒక విపరీతమైనటువంటి సంక్షోభానికి దారితీసినా, లేకపోతే ఇండియాతో విపరీతమైనటువంటి టెన్షన్స్లోకి, ఇండియాతో కాన్ఫ్లిక్ట్లోకి ఒకవేళ ఈ పాకిస్తాన్ క్రైసిస్ కారణమైనా అప్పుడు యుఎస్ ఎంటర్ అవుతుంది తప్ప యుఎస్ ఊరికే దీనిలో జోక్యం చేసుకోవదనే మనం చెప్పుకోవాలి. కానీ దిస్ కుడ్ హార్మ్ ద యునైటెడ్ స్టేట్స్ ఎఫర్ట్స్ టు స్ట్రెంథెన్ పాకిస్తాన్స్ డెమోక్రటిక్ గవర్నెన్స్ ఇన్స్టిట్యూషన్స్. సో మీ అందరికీ తెలుసు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏదైతే ఉందో దిస్ ఈజ్ ఎర్లియస్ట్ డెమోక్రసీ, అవునా కదా? ఎర్లియస్ట్ డెమోక్రసీ. సో యుఎస్ ఏం చేస్తుంది? ప్రపంచంలో డెమోక్రసీ అనేటటువంటిది సస్టైన్ అయ్యేలాగా ప్రయత్నిస్తుంది, అవునా కదా? సో పాకిస్తాన్లో ఇలా డెమోక్రటిక్ గవర్నమెంట్, ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పాటైనటువంటి ప్రభుత్వం ఎప్పుడు పడితే అప్పుడు కూలిపోవడం అనేటటువంటిది యుఎస్కి మాత్రం చికాకు తెప్పిస్తుంది. పాకిస్తానీ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఇతను యుఎస్ని బ్లేమ్ చేశారు. ఏమని? కరెంట్ పొలిటికల్ క్రైసిస్కి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికానే కారణం, నన్ను దింపేయడానికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చాలా ఇది చేస్తుంది, చాలా ప్రయత్నాలు అయితే చేస్తుంది. నేను రీసెంట్గా మాస్కో వెళ్ళాను కదా, రష్యా విజిట్ చేశాను కదా, సో అప్పటి నుంచి అమెరికాకి నా మీద కోపం పట్టుకుంది. సో అమెరికా నన్ను దింపేయడానికి ప్రయత్నిస్తుంది అనే విధంగా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి ఇమ్రాన్ ఖాన్ అయితే అంటున్నారు. అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ చూడండి. మరి పాకిస్తాన్ పొలిటికల్ క్రైసిస్ యొక్క ప్రభావం అనేది మన దేశం మీద, ఇండియా మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ఇది మనం తెలుసుకోవాలి. సో పాకిస్తాన్ యొక్క పొలిటికల్ అన్రెస్ట్, పొలిటికల్ క్రైసిస్, రాజకీయ సంక్షోభం ఏదైతే ఉందో ఇట్ మే హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ ఇట్స్ రిలేషన్స్ విత్ ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్ మీద కూడా, సంబంధాల మీద కూడా ఇంపాక్ట్ చూపించవచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ ఏదైతే ఉంటుందో ఎప్పటి నుంచో పాకిస్తాన్ యొక్క ఫారెన్ పాలసీ, పాకిస్తాన్ యొక్క అడ్మినిస్ట్రేషన్, పాకిస్తాన్ యొక్క పాలిటిక్స్లో పాకిస్తాన్ యొక్క ఆర్మీ యొక్క ఇదేదైతే ఉందో పాకిస్తాన్ ఆర్మీ తాలూకా జోక్యం ఎక్కువగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. సో పాకిస్తాన్ ఆర్మీ జోక్యం చేసుకొని ఇప్పుడు ఇండియాతో రిలేషన్స్ పాడు చేసేటటువంటి ప్రయత్నం కూడా చేయొచ్చు. ఇప్పుడిప్పుడే ఫెయిత్ డిప్లొమసీ అని చెప్పి, అంటే రిలీజియన్ ఉపయోగించుకొని ఇండియా పాకిస్తాన్ మధ్య రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో బాగుపడేటట్టు కనిపిస్తున్నాయి, అవునా కదా? మన వాళ్ళు పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందూ టెంపుల్స్ని లేకపోతే సిక్ టెంపుల్స్ని సందర్శించుకోవడం, పాకిస్తాన్ వాళ్ళు ఇండియాకి వచ్చి ఇక్కడ ఉండేటటువంటి దర్గాలు ఏవైతే ఉంటాయో వాటిని సందర్శించుకోవడం, ఇలాంటివి జరగడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ ఈ ఇంప్రూవింగ్ ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్ మీద ఈ క్రైసిస్ ఇంపాక్ట్ చూపించే ప్రభావం ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ ఈజ్ ఆల్వేస్ హొస్టైల్ టువర్డ్స్ ఇండియా అండి, ఇండియాకి అప్పుడు ఎగ్నెస్ట్గా ఉండడం అనేటటువంటిది జరిగింది, రైట్? సో మన కాశ్మీర్లో ఈ రిఫ్ట్ ఏదైతే ఉందో, కాశ్మీర్లో ఇన్సర్జెన్సీ అండ్ మిలిటెన్సీ ఏదైతే ఉంటుందో దానికి పాకిస్తాన్ మిలిటరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండైరెక్ట్గా హెల్ప్ చేస్తున్నారు, అవునా కదా? సో దీనివల్ల ఏం జరగచ్చు అంటే రీజనల్ కోఆపరేషన్, సౌత్ ఏషియాలోను కోఆపరేషన్ అండ్ ట్రేడ్ మీద కూడా అది ఇంపాక్ట్ చూపించవచ్చు అనే విధంగా చెప్తున్నారు. 1947 నుంచి ఇండియా అండ్ పాకిస్తాన్ మొత్తం 3 యుద్ధాలు అనేటటువంటివి చేయడం జరిగింది. ఆ 3 యుద్ధాలు ఏంటో నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఎప్పుడెప్పుడు జరిగినాయో చెప్పండి. నేను చాలాసార్లు మీకు హిందూ అనాలిసిస్లోని అండ్ స్పెషల్ వీడియో కూడా నేను దాని మీద చేయడం అనేది జరిగింది, రైట్? ఈ 3 యుద్ధాల్లో 2 కాశ్మీర్ కోసమే మనం పోరాటం చేసాయి. ఎవరెవరు? ఇండియా పాకిస్తాన్ ఏవైతే ఉన్నాయి 2. సో టెన్షన్స్ అలాంగ్ ది డిఫాక్టో బార్డర్ ఇష్యూస్. ఇప్పుడు డిఫాక్టో బార్డర్ ఏంటి? లైన్ ఆఫ్ కంట్రోల్ కదా. సో లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ఈ టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ టెన్షన్స్ ముదరొచ్చు అంటున్నారు. దేనివల్ల? పాకిస్తాన్ పొలిటికల్ క్రైసిస్ ఏదైతే ఉందో దానివల్ల. అండ్ పాకిస్తాన్ మిలిటరీ ఎవరైతే ఉన్నారో దే మే ఎగ్జాక్ట్ ప్రెజర్ ఆన్ న్యూ సివిలియన్ గవర్నమెంట్. కొత్తగా పాకిస్తాన్లో ఏర్పడే ప్రభుత్వం మీద పాకిస్తాన్ మిలిటరీ ప్రెజర్ పెట్టే అవకాశం ఉంది. ఏమని? కాశ్మీర్ ఏదైతే ఉంటుందో కాశ్మీర్ గురించి ఆలోచించమని, కాశ్మీర్ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో కాశ్మీర్ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ దాటి ఏం చేయాలి? కాశ్మీర్ని ఆక్రమించేటటువంటి ప్రయత్నాలు చేద్దామని చెప్పి గవర్నమెంట్ మీద వాళ్ళు ప్రెజర్ పెట్టచ్చు. సో ఈ విధమైనటువంటి ఇంప్లికేషన్స్ కూడా ఉన్నాయి. సో ఇండియా మీద సివియర్ ఇంపాక్ట్ పడేటటువంటి అవకాశం ఉంది. బట్ కానీ చూసారా, 1947లో 2 దేశాలకి స్వాతంత్రం వచ్చింది.
ఒక దేశం అనేటటువంటిది స్పేస్ ఎక్స్ప్లోరేషన్స్లో కానీ లేకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీలో కానీ అన్ని విధాలుగా డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ని బలోపేతం చేయడంలో కానీ అన్ని రకాలుగా మార్గనిర్దేశకంగా ఎదుగుతుంటే పాకిస్తాన్ మాత్రం చూసారా, సో డెమోక్రసీని నిలబెట్టుకోవడంలో చాలా సఫర్ అవుతుంది. పొలిటికల్ క్రైసిస్తో, రాజకీయ సంక్షోభంతో ఎప్పటికప్పుడే బాధపడుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. డీటెయిల్గా ఇండెప్త్ ఈ ఆర్టికల్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ద కీ టేక్అవేస్ ఆఫ్ ఏ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ రిపోర్ట్ ఆన్ నాయిస్ పొల్యూషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 నాన్న, హెల్త్కి సంబంధించినటువంటి ఆర్టికల్. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటి జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్, జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో రీసెంట్గా ద యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, ఏ బాడీ, స్పెషలైజ్డ్ బాడీ అసోసియేటెడ్ విత్ యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి, వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చారన్నమాట. దేని మీద? ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్ మీద ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఈ రిపోర్ట్ అనేటటువంటిది కాంట్రవర్షియల్ అవ్వడం అనేది జరిగింది. ఎందుకు? దానిలో మన దేశంలోని ఉత్తరప్రదేశ్ స్టేట్లో ఉన్నటువంటి మొరాదాబాద్ అనేటటువంటి సిటీ పేరు అనేటటువంటిది మెన్షన్ చేయబడింది. సో దానివల్ల ఏం చేశారు, ఇది కాంట్రవర్సీ అవ్వడం అనేది జరిగింది. ఎందుకు కాంట్రవర్సీ అయింది, ఏమైంది, ఇవన్నీ చూసే ప్రయత్నం చేద్దాం, జాగ్రత్తగా వినండి. సో మొదట మనం నాయిస్ పొల్యూషన్ అంటే ఏంటో తెలుసుకోవాలి, శబ్ద కాలుష్యం అంటే ఏంటో తెలుసుకోవాలి. నాయిస్ ఈజ్ యాక్చువల్లీ డిఫైన్డ్ యాజ్ లౌడ్ అండ్ అన్నెసరీ సౌండ్స్. సో అవసరం లేనటువంటి బిగ్గరగా వినిపించేటటువంటి సౌండ్స్ అండి, శబ్దాలండి. నాయిస్ ప్రెజెన్స్ అంటే ఏంటి? ప్రెజెన్స్ ఆఫ్ లౌడ్, బిగ్గరగా, అన్వాంటెడ్, అవసరం లేనటువంటి డిస్టర్బింగ్ సౌండ్స్ ఇన్ అవర్ ఎన్విరాన్మెంట్. మనల్ని డిస్టర్బ్ చేసేటటువంటి సౌండ్స్ ఎన్విరాన్మెంట్లో ఉంటే ఆ నాయిస్ పొల్యూషన్ ఎగ్జిస్ట్ అయినట్టు అని అర్థం. వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ నాయిస్ పొల్యూషన్? నాయిస్ పొల్యూషన్ వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి? వెరైటీ ఆఫ్ నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేటటువంటి ఉంటాయి, ముఖ్యంగా పబ్లిక్ హెల్త్ మీద, ప్రజారోగ్యం మీద. అండ్ దాంతోపాటు క్రోనిక్ ఫిజికల్ ఇంపైర్మెంట్ కారణం అవ్వడం అనేది జరుగుతుంది. చాలా వ్యాధులకు కూడా నాయిస్ పొల్యూషన్ అనేటటువంటిది కారణం అనేది జరుగుతుంది. సో నైట్ టైమ్ ఈ నాయిస్ ఏదైతే ఉంటుందో, అది పెద్ద శబ్దాలు ఏవైతే ఉన్నాయో, స్లీప్ని డిస్టర్బ్ చేయొచ్చు. స్లీప్ని డిస్టర్బ్ చేస్తే నెక్స్ట్ రోజు, తర్వాత రోజు ఒక వ్యక్తి యొక్క వెల్బీయింగ్, ఒక వ్యక్తి యొక్క రోజువారీ కార్యక్రమాలు చేసుకోవడంలో నెగిటివ్ ఇంపాక్ట్ పడడం అనేటటువంటిది జరుగుతుంది. అవునా కాదా? నెక్స్ట్ డే డిస్టర్బింగ్గా ఉంటుంది నిద్ర లేకపోవడం వల్ల. నెక్స్ట్ చూడండి. సో ఒకవేళ అతిపెద్ద శబ్దాల వల్ల స్లీప్ అనేది డిస్టర్బ్ అయితే ఏం జరుగుతుంది? ఎల్డర్లీ పీపుల్, పెద్దవాళ్ళు, వృద్ధులు, ప్రెగ్నెంట్ ఉమెన్, గర్భవతులు, అండ్ షిఫ్ట్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో, అంటే నైట్ అంతా పనిచేసి ఉదయం పడుకునే వాళ్ళు కానీ, ఉదయం అంతా పనిచేసి నైట్ పడుకునే వాళ్ళు కానీ, వాళ్ళకు స్లీప్ కూడా చాలా ఇంపాక్ట్ పడడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు శబ్దం వల్ల సడన్గా ఒక్కసారి లేచామనుకోండి, అతిపెద్ద శబ్దాల వల్ల మన ఫిజియలాజికల్ అండ్ సైకలాజికల్ స్ట్రెస్కి అది కూడా కారణం అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? చాలా మెంటల్ ఇంబ్యాలెన్సెస్ కూడా లోనయ్యేటటువంటి అవకాశం ఉంది. అండ్ ట్రాఫిక్ నాయిస్ ఏదైతే ఉంటుందో అది కూడా సివియర్ ఇంపాక్ట్ అనేటటువంటిది చూపించడం జరుగుతుంది. ఎందుకు అంటే ఇట్ లింక్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ కార్డియోవాస్కులర్ అండ్ మెటాబలిక్ డిసీజెస్. మెటాబలిక్ డిసీజెస్, అజీర్ణం లాంటివి, అండ్ దాంతోపాటు కార్డియోవాస్కులర్ డిసీజెస్, మనకి హార్ట్ అటాక్స్ లాంటివి కూడా కారణమయ్యేటటువంటి ప్రమాదం ఉందంట దీస్ ట్రాఫిక్ నాయిస్ ఏదైతే ఉంటుందో అది. సో ఎన్విరాన్మెంటల్ నాయిస్కి ఎక్కువ కాలం ఒకవేళ మీరు ఎక్స్పోజ్ అయితే దట్ ఇంక్రీజెస్ ద రిస్క్ ఆఫ్ డెవలపింగ్ ఇస్కమెటిక్ హార్ట్ డిసీజ్ అండ్ లీడ్స్ టు డెత్. హార్ట్ డిసీజ్కి, గుండె నొప్పులకి, గుండె వ్యాధికి కూడా కారణమయ్యే అవకాశం ఉంది. అండ్ అది చావుకు కూడా కారణం అవుతుందంట. అండ్ సివియర్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అండ్ కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ వర్ లింక్ టు ద ఎక్స్పోజర్ ఆఫ్ రోడ్ ట్రాఫిక్ నాయిస్. రోడ్ ట్రాఫిక్ నాయిస్ వల్ల సో చూడండి హార్ట్ ఫెయిల్యూర్స్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అండ్ టైప్ 2 డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ వర్ ఆల్సో మేడ్ కామన్ యాజ్ ఎ రిజల్ట్. సౌండ్ పొల్యూషన్ అనేటటువంటిది ఎక్కువగా ఉంటే టైప్ 2 డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ దాంతోపాటు బీపీ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. చూడండి, సౌండ్ వల్ల మనం ఏమంటాం, చెవులు మాత్రమే పోతాయి అనుకుంటాం, మొత్తం బాడీ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ద ఫిజియలాజికల్ అండ్ సైకలాజికల్ స్ట్రెస్ ఏదైతే ఉందో దానికి కారణం అవ్వడం అనేది జరుగుతుంది నాయిస్ పొల్యూషన్. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడాలి. అయితే యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ గారు ఇచ్చినటువంటి రిపోర్టు ఎటువంటి కాంట్రవర్సీకి దారితీసింది అండ్ ఈ ఆర్టికల్ రాసినటువంటి ఆథర్ ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారు చూడండి. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ యొక్క రిపోర్ట్ యొక్క ఫస్ట్ చాప్టర్లో ఏం పెట్టారు అంటే నాయిస్ లెవెల్స్ ఇన్ సెవరల్ సిటీస్, మొత్తం 61 సిటీస్ ఏవైతే ఉన్నాయో, 61 నగరాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క నాయిస్ లెవెల్స్, అక్కడ శబ్ద కాలుష్యం ఎలా ఉంది అనేటటువంటి విషయాల్ని రికార్డ్ చేయడం అనేటటువంటి జరిగింది. అండ్ ఎంత డెసిబల్ లెవెల్స్, ఎంత డెసిబల్స్ నాయిస్ అనేటటువంటిది అక్కడ రికార్డ్ అవుతుంది అని చెప్పి మెజర్ చేశారన్నమాట. సో దానిలో ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి మొరాదాబాద్ అనేటటువంటి ఒక సిటీ ఏదైతే ఉంటుందో ఆ సిటీ యొక్క డీబీ రేంజ్ లీస్ట్
లోయెస్ట్ 29 అంటే 29 డెసిబుల్స్, హైయెస్ట్ 114 అని చెప్పడం అనేది జరిగింది. అంటే దీన్ని సెకండ్ మోస్ట్ నాయిసెస్ సిటీగా అభిప్రాయపడ్డం అనేటటువంటిది జరిగిందంట. అదేవిధంగా సెకండ్ మోస్ట్ నాయిసెస్ సిటీగా దాన్ని అభిప్రాయపడ్డం అనేది జరిగింది. అయితే ఈ పర్టికులర్ ఆథర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చెప్తారు అంటే దిస్ పర్టికులర్ ఇంక్లూజన్ ఆఫ్ మొరాదాబాద్ ఇన్ దిస్ పర్టికులర్ లిస్ట్ ఈజ్ ఎర్రర్ఫుల్ అని చెప్తారు. దీనిలో చాలా తప్పులు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. సో దిస్ 114 మెజర్మెంట్ వాజ్ అన్ యావరేజ్ మెజర్మెంట్ రిపోర్టెడ్ ఫ్రమ్ ఎ ఫ్యాక్టరీ ఇన్ అన్ ఇండస్ట్రియల్ జోన్. ఒక ఇండస్ట్రియల్ జోన్ ఏదైతే ఉంటుందో ఇండస్ట్రియల్ జోన్లో ఉన్నటువంటి ఒక ఫ్యాక్టరీ యావరేజ్గా ఇంత శబ్దాన్ని ప్రొడ్యూస్ చేస్తుందంట. దాన్ని బేస్ చేసుకొని మీరు సెకండ్ మోస్ట్ నాయిసెస్ సిటీ అని ఎలా అంటారు అని చెప్పి మనకి ఇక్కడ ఆథర్ చెప్తున్నారు. అండ్ ఆథర్ ఇంకొకటి ఏం చెప్తున్నారు, మొరాదాబాద్ని సెకండ్ నాయిసెస్ట్ సిటీగా పెట్టడం ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ ఇన్కరెక్ట్. ఎందుకంటే లిస్ట్ ఆఫ్ సిటీస్ హూజ్ వాల్యూస్ ఫర్ ఇలిస్ట్రేటెడ్ వర్ ఓన్లీ ఇండికేటివ్. సో ఏవైతే సిటీస్ని ఈ లిస్ట్లో ఇంక్లూడ్ చేశారో ఓన్లీ దోస్ ఒక ఇండికేటివ్ నాయిస్ పొల్యూషన్ ఉందనే తప్ప సో గ్రేడ్ చేయడం ఇది ఫస్ట్ హైయెస్ట్ సెకండ్ హైయెస్ట్ అని చెప్పడం అనేటటువంటిది కరెక్ట్ కాదు అనే విధంగా చెప్పారు. మరి ఇండియా నాయిస్ లెవెల్స్ని ఎలా ట్రాక్ చేస్తుంది చూడండి. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఏదైతే ఉంటుందో సిపిసిబి, ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ మానిటరింగ్ నాయిస్ లెవెల్స్ని వాళ్ళు మానిటర్ చేస్తారు, స్టాండర్డ్ సెట్ చేస్తారు అండ్ సోర్సెస్ ఆఫ్ ఎక్సెసివ్ నాయిస్ ఎక్కడి నుంచి ఎక్కువ శబ్దాలు వస్తున్నాయని చెప్పి వీళ్ళు రికార్డ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకేనా. సో దిస్ పర్టికులర్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఒక మాన్యువల్ మానిటరింగ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ఏం చేస్తారు, మేజర్ సిటీస్లో సెన్సార్ని ఇన్స్టాల్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ ఓన్లీ ఫ్యూ సిటీస్ హ్యావ్ ద క్యాపబిలిటీ ఆఫ్ ట్రాకింగ్ నాయిస్ లెవెల్స్ అట్ రియల్ టైమ్. సో రియల్ టైంలో ఎప్పటికప్పుడు నాయిస్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో అవి ఎంత ఉన్నాయి అని చెప్పి రికార్డ్ చేసేటటువంటి సిస్టమ్ ఓన్లీ తక్కువ ఉండడం అనేది జరిగింది. చాలా దగ్గర మాన్యువల్గా ఉంటుంది. అంటే ఎప్పుడైతే ఆ వర్కర్ వర్క్ చేస్తాడో ఆ సమయంలో మాత్రమే నాయిస్ లెవెల్ ఎంత ఉంది అని తెలియడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఈ సిపిసిబి ఏదైతే ఉంటుందో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఏదైతే ఉంటుందో ఇది నాయిస్ మెజర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో నాయిస్ మెజర్మెంట్స్ తీసుకుంటారనమాట. ఎప్పుడు బిఫోర్ అండ్ ఆఫ్టర్ దివాళీ ఇన్ మేజర్ సిటీస్లో దివాళీ ముందు అండ్ దివాళీ రోజు ఎలా ఉంది అని చెప్పి చూస్తారు. ఎందుకు అంటే ఫైర్ క్రాకర్స్ అనేటటువంటివి ఎలాంటి డేంజర్స్కి పోజ్ చేస్తాయి, ఫైర్ క్రాకర్స్ వల్ల ఎంత నాయిస్ పొల్యూషన్ జరుగుతుంది అని చెప్పి ప్రజలకు అవగాహన అనేటటువంటిది తెలపడానికి. అర్థమైందా. సో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మానిటరింగ్ నాయిస్ లెవెల్స్. వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ ఆర్టికల్ మీకు డీటెయిల్గా ఇండెప్త్ అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండమ్మా. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, మేకింగ్ గ్రౌండ్ వాటర్ విజిబుల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3M ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీకి సంబంధించినటువంటి ఆర్టికల్, చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 7 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటి జరిగింది. జాగ్రత్తగా వింటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈజీగా మీకు ఈ పర్టికులర్ ఆర్టికల్ అర్థమవుతుంది, వినండి. సో ఏ కాంటెక్స్ట్లో ఈ ఆర్టికల్ మాట్లాడుతున్నారు అంటే వరల్డ్ వాటర్ డేని మనం రీసెంట్గా సెలబ్రేట్ చేసుకున్నాం. ఇప్పుడు మార్చ్ 22వ తారీఖున వరల్డ్ వాటర్ డేని సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరిగింది. సో వరల్డ్ వాటర్ డే థీమ్ ఏంటి అంటే వరల్డ్ వాటర్ డే 2022 థీమ్ ఏంటంటే గ్రౌండ్ వాటర్ మేకింగ్ ద ఇన్విజిబుల్ విజిబుల్. సో గ్రౌండ్ వాటర్ డిప్లీట్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. భూగర్భ జలాలు ఏవైతే ఉన్నాయో తగ్గిపోతున్నాయి, వాటిని మళ్ళీ భూగర్భ జలాలు పెంచే విధంగా మనం కృషి చేయాలనే విధంగా ఈ థీమ్తో ముందుకు వచ్చారు. దిస్ థీమ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఎయిమ్స్ టు డ్రా అటెన్షన్ టు ద రోల్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ ఇన్ వాటర్ అండ్ శానిటేషన్ సిస్టమ్స్. వాటర్ అండ్ శానిటేషన్ సిస్టమ్స్లో భూగర్భ జలాలు ఎలాంటి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి, అగ్రికల్చర్లో భూగర్భ జలాలు ఎలాంటి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి, ఇండస్ట్రీ, ఎకో సిస్టమ్స్, బయోడైవర్సిటీ, క్లైమేట్ చేంజ్ అడాప్షన్లో దిస్ పర్టికులర్ వాతావరణంలో వస్తున్నటువంటి మార్పుల్ని మనిషి అడాప్ట్ చేసుకోవడంలో భాగంగా గ్రౌండ్ వాటర్ అంటే ఏంటి, భూగర్భ జలాలు అవి ఎంత ఇంపార్టెంట్ రోల్ చేస్తాయి, మనిషికి ఎలా ఉపయోగపడతాయి అని చెప్పే ఉద్దేశంతో ఈ థీమ్ అనేటటువంటి గ్రౌండ్ వాటర్ మేకింగ్ ద ఇన్విజిబుల్ విజిబుల్ ఈ థీమ్ ఇవ్వడం అనేది జరిగింది, రైట్. మరి ఈ ఒప్పటి ఆర్టికల్లో ఏ డిస్కస్ చేశారు చూడండి. సో మొదట అసలు గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ యొక్క సిగ్నిఫికెన్స్, దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి మాట్లాడడం అనేటటువంటి జరిగింది. గ్రౌండ్ వాటర్ ఈజ్ వైటల్, క్రిటికల్ అండ్ వెరీ ఇంపార్టెంట్. అది అత్యవసరము. ఎందుకు, మనుషులకి మనం మంచినీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి తాగడానికి. గ్రౌండ్ వాటర్ ప్రొవైడ్స్ డ్రింకింగ్ వాటర్ ఎంటైర్లీ ఆర్ ఇన్ పార్ట్ ఫర్ యాజ్ మచ్ యాజ్ 50% ఆఫ్ ద గ్లోబల్ పాపులేషన్. సో నియర్లీ 50% ప్రపంచ జనాభాకి గ్రౌండ్ వాటర్ ఏదైతే ఉంటుందో గ్రౌండ్ వాటర్ ద్వారా తాగునీరు అనేటటువంటిది అందడం అనేది జరుగుతుంది భూగర్భ జలాల ద్వారా. అకౌంట్స్ ఫర్ 43% ఆఫ్ ఆల్ ఆఫ్ వాటర్ యూజ్డ్ ఫర్ ఇరిగేషన్ ఏదైతే ఉంటుందో నీటి పారుదలకు ఉపయోగించేటటువంటి నీరు అనేది చాలా వరకు 43% వరకు గ్రౌండ్ వాటర్ నుంచి రావడం అనేది జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా 2.5 బిలియన్ పీపుల్ డిపెండ్ సోల్లీ ఆన్ గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ టు సాటిస్ఫై దేర్ బేసిక్ డైలీ వాటర్ నీడ్స్. సో తమ రోజువారీ జీవితంలో స్నానానికి, తాగడానికి, వీటన్నింటికి అట్లీస్ట్ 2.5 బిలియన్ పీపుల్ ప్రపంచవ్యాప్తంగా గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ మీద ఆధారపడుతున్నారు.
గివెన్ దిస్ హై డిపెండెన్సీ గ్రౌండ్ వాటర్ రిమైన్స్ సిగ్నిఫికెంట్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సుస్థిరాభివృద్ధి సాధించాలి అంటే అంటే భవిష్యత్తు తరాలకు కూడా రిసోర్సెస్ ఉంచుతూ మనం అభివృద్ధి సాధించాలి అంటే ఏం చేయాలి? గ్రౌండ్ వాటర్ని సేవ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇండియా ఈజ్ అమాంగ్ ద లార్జెస్ట్ యూజర్స్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ ఇన్ ద వరల్డ్. అండ్ ప్రపంచంలో గ్రౌండ్ వాటర్ భూగర్భ జలాలని వాడేటటువంటి వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ కంట్రీస్లో ఇండియా కూడా ఒకటి. ఆల్మోస్ట్ 89% ఆఫ్ ద గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్టెడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇరిగేషన్. భారతదేశంలో భూగర్భ జలాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు నీటిపారుదల కోసం ఉపయోగిస్తున్నాం. అండ్ రెస్ట్ ఫర్ డొమెస్టిక్ అండ్ ఇండస్ట్రియల్ యూజ్, మిగిలినవి డొమెస్టిక్ యూజ్ అండ్ ఇండస్ట్రియల్ యూజ్ కోసం ఉపయోగిస్తున్నాం. 9% డొమెస్టిక్ యూజ్, 2% ఇండస్ట్రియల్ యూజ్ కోసం ఇండస్ట్రీస్లో ఫ్యాక్టరీస్లో వాడుతున్నాం. రైట్, నెక్స్ట్ చూడండి. ది గ్రౌండ్ వాటర్ ఏదైతే ఉందో ఇట్ రిమైన్స్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ వాటర్ ఫర్ యారిడ్ అండ్ సెమీ యారిడ్ రీజన్స్. డ్రై రీజన్స్ కూడా పంటలు పండాలంటే గ్రౌండ్ వాటర్ ఒక ఇంపార్టెంట్ సోర్స్గా ఉండడం అనేటటువంటి జరిగింది. అండ్ గ్లోబల్ వార్మింగ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ లీడింగ్ టు హై టెంపరేచర్స్ అండ్ డ్రాట్ లైక్ కండిషన్స్. సో రోజు రోజుకి భూమి యొక్క తాపం ఏదైతే ఉంటుందో భూతాపం పెరగడం వల్ల ఏం జరుగుతుంది? గ్లోబల్ టెంపరేచర్స్ పెరగడం వల్ల సో డ్రాట్ లైక్ కండిషన్స్ అనే కరువు కాటకాలు వచ్చే పరిస్థితి ఏర్పడడం అనేటటువంటి జరిగింది. అండ్ ఇట్ ఈస్ థ్రెటనింగ్ వాటర్ సెక్యూరిటీ. అంటే హ్యూమన్స్కి మానవాళికి కావాల్సినటువంటి వాటర్ దొరుకుతుందా? దొరకట్లేదు. సో వాటర్ ఇన్సెక్యూరిటీకి ఇది కారణం అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. వాటర్ సెక్యూరిటీని థ్రెటన్ చేస్తుంది. సో డ్యూ టు ఇట్స్ high storage capacity and its inherent nature, groundwater is more resilient to the effects of climate change than surface water. Climate change తో పోరాడాలి అంటే సర్ఫేస్ వాటర్ కంటే గ్రౌండ్ వాటర్నే చాలా ఇంపార్టెంట్. ఎందుకు? సర్ఫేస్ వాటర్ పెరుగుతున్నటువంటి టెంపరేచర్ వల్ల చాలా త్వరగా ఏమవుతుంది? కనుమరుగైపోతుంది. బట్ గ్రౌండ్ వాటర్ అనేటటువంటిది రేపు పొద్దున్న మనకు చాలా ఉపయోగపడడం అనేటటువంటిది జరుగుతుంది. రైట్, సో టెంపరీ వాటర్ షార్టేజ్ నుంచి, రిస్క్ ఆఫ్ టెంపరీ వాటర్ షార్టేజ్ నుంచి మానవాళిని కాపాడాలంటే గ్రౌండ్ వాటర్ అనేటటువంటిది కీ రోల్ ప్లే చేస్తుంది. సో గ్రౌండ్ వాటర్ అనే లెవెల్స్ అనేవి పెరిగే విధంగా అన్ని గవర్నమెంట్స్ లేకపోతే ప్రజలు కూడా అవేర్నెస్ అనేటటువంటిది ప్రజలు కూడా చాలా చర్యలు తీసుకోవాలి. దానికి తగినట్టుగా ముందుకు వెళ్ళాలి. అది మనకి ఇక్కడ చెప్తున్నారు. సో మెయిన్ కన్సర్న్స్ చూడండి గ్రౌండ్ వాటర్ మేనేజ్మెంట్లో డిప్లీషన్ ఆఫ్ స్టోర్డ్ గ్రౌండ్ వాటర్ అండి. సో గ్రౌండ్ వాటర్ యొక్క లెవెల్స్ ఏవైతే ఉన్నాయో తగ్గిపోతున్నాయి. గ్రౌండ్ వాటర్లో వాటర్ క్వాలిటీ కూడా తగ్గిపోవడం అనేటటువంటి జరుగుతుంది ఫర్ వేరియస్ రీజన్స్. కెమికల్స్ వీటన్నింటిని వాడడం వల్ల వేస్ట్ ట్రీట్ చేయకుండా అన్నింట్లోనూ వేస్ట్ ట్రీట్ చేయకుండా బయటికి వెదజల్లడం వల్ల ఫ్యాక్టరీస్ ఇవన్నీ. అండ్ దాంతోపాటు గ్రౌండ్ వాటర్ యొక్క ఇంపార్టెన్స్, గ్రౌండ్ వాటర్ యొక్క సిగ్నిఫికెన్స్, బెనిఫిట్స్ అనేటటువంటి ప్రజలకు తెలియపరచకపోవడం వల్ల దేర్ ఈజ్ ల్యాక్ ఆఫ్ రికగ్నిషన్ అని కూడా చెప్పడం అనేటటువంటి జరిగింది. అర్థమైందా? ద సేమ్ పాయింట్ రిపీటెడ్ హియర్ ఆల్సో. ఇక్కడ కూడా అదే రిపీట్ అయింది. సో ఇంపార్టెన్స్ ఏదైతే ఉంటుందో అది ప్రజలకు తెలియకపోవడం వల్ల, ప్రజల్లో అవేర్నెస్ అనేటటువంటిది లేకపోవడం వల్ల గ్రౌండ్ వాటర్ మేనేజ్మెంట్ సరిగ్గా జరగట్లేదు. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఛాలెంజెస్. దే విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ మెయిన్స్ పేపర్. ఓకేనా? నెక్స్ట్ చూడండి. లెట్ us లుక్ ఎట్ రికమెండేషన్స్ నౌ. ఎటువంటి రికమెండేషన్ చేశారు గ్రౌండ్ వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని కాపాడడానికి ఈ పర్టికులర్ ఆర్టికల్లో? ఇంటిగ్రేటెడ్ వాటర్ మేనేజ్మెంట్ అనేటటువంటిది ఉండాలి. కేవలం గ్రౌండ్ వాటర్ కాకుండా సర్ఫేస్ వాటర్ ఏదైతే ఉంటుందో సర్ఫేస్ వాటర్ని కూడా సేఫ్ గార్డ్ చేసుకోవాలి. ది సర్ఫేస్ వాటర్స్ ఆర్ ద మెయిన్ సోర్సెస్ ఫర్ గ్రౌండ్ వాటర్. అవునా కాదా? సో ఇంటిగ్రేటెడ్ వాటర్ మేనేజ్మెంట్ ద్వారా మనం దేన్నైనా సాధించగలం. దిస్ వాజ్ సెట్ బై మిహిర్ షా కమిటీ ఇన్ 2016. అండ్ లోకల్ లెవెల్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడికక్కడ ప్లాన్స్ అనేటటువంటి ఉండాలి. సో ఎకలాజికల్ కండిషన్ గురించి, బయోడైవర్సిటీ కండిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని బేరీజ్ వేసుకొని ఎక్కడికక్కడ ఏ స్టేజ్కి ఆ స్టేజ్ ప్లాన్స్ అనేటటువంటి జరగాలి. సస్టైనబుల్ వాటర్ యూసేజ్ ఏదైతే ఉంటుందో అది కూడా ఉండాలి. వాటర్ వేస్టేజ్ అనేటటువంటి జరగకుండా ఫ్యూచర్ జనరేషన్స్ని గుర్తుపెట్టుకొని వాటర్ ఏదైతే ఉందో వాటర్ని యూజ్ చేయడం అనేటటువంటి జరగాలి. అండ్ లీగల్ ఫ్రేమ్వర్క్ అండ్ ఇంట్రడక్షన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ యూసేజ్ ఛార్జెస్. సో లీగల్ ఫ్రేమ్వర్క్ అనేటటువంటిది ఏర్పడాలి. గ్రౌండ్ వాటర్ని కాపాడడానికి ఒక చట్టాలు ఏవైతే ఉన్నాయో, స్పెషల్ యాక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ రావాలి. ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వాలు కూడా ఏం చేయాలి? ప్రభుత్వాలు కూడా తప్పకుండా దీని మీద కాన్సన్ట్రేట్ అనేటటువంటిది చేయాలి. అండ్ దాంతోపాటు వాటర్ని మనం ఏం చేస్తామంటే ఇది ప్రైవేట్ అసెట్గా, ప్రైవేట్ రిసోర్సెస్గా చూస్తాం. అలా కాకుండా వాటర్ని ఒక కమ్యూనిటీ రిసోర్స్గా చూడడం అనేటటువంటిది జరగాలి. కమ్యూనిటీ రిసోర్స్గా చూడడం వల్ల మనం ఇప్పుడు ఒక పర్టికులర్ ఇప్పుడు పబ్లిక్ ప్రాపర్టీ ఉంది అంటే ఒక సపోజ్ ఒక రోడ్డుని ఎవరైనా దాడి చేసినా, లేకపోతే దిస్ పర్టికులర్ బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ యొక్క ఆస్తి ఎవరైనా వాటన్నింటిని ఎవరైనా ధ్వంసం చేసినా ఏం చేస్తారు? వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు కదా. సో వాటర్ వేస్ట్ చేసినటువంటి వాళ్ళ మీద కూడా యాక్షన్ అనేటటువంటి తీసుకోవాలి. అండ్ దాంతోపాటు యూసేజ్ ఛార్జెస్ అనేటటువంటివి కూడా వేయాలి. యూసేజ్ ఛార్జెస్ వేయడం వల్ల వాటర్ సేవింగ్ అనేటటువంటి జరుగుతుంది. సో ఎక్కువ వాటర్ యూజ్ చేస్తే ఎక్కువ పే చేయాలనేటటువంటి రూల్స్ కూడా తీసుకురావాలి. అర్థమైందా? సో ఇది మనకి దిస్ ఆర్టికల్లో మెన్షన్ చేయడం అనేటటువంటి జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదామా? వినండి.
ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ద చండీగఢ్ క్వశ్చన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండి, గవర్నాన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్, పాలిటీ అండ్ గవర్నాన్స్కి. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో చాలా ఇంపార్టెంట్ ఈ ఆర్టికల్ మీద ఆల్రెడీ ఒక ఎక్స్ప్లెయినర్ వీడియో చేస్తున్నాను. సో ఈ ఆర్టికల్ని డీటెయిల్గా చక్కగా డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్కి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ మీకు అర్థం కావాలి. సో జాగ్రత్తగా ఫోకస్డ్గా వినండి. సో దిస్ పంజాబ్ అండ్ హర్యానా మధ్య చండీగఢ్ కోసం ఉన్నటువంటి డిస్ప్యూట్ ఏదైతే ఉంటుందో దాన్ని డీటెయిల్గా ముందు తెలుసుకుందాం. ఓకేనా, వినాలి నాన్న. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ద డిస్ప్యూట్ బిట్వీన్ పంజాబ్ అండ్ హర్యానా ఓవర్ చండీగఢ్, దిస్ పర్టిక్యులర్ డిస్ప్యూట్ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో, దిస్ ఈజ్ ఎ లాంగ్ స్టాండింగ్ డిస్ప్యూట్ అండి. అంటే ఈ రోజు లేకపోతే నిన్నో మొదలైంది కాదు. సో ఎప్పుడో సంవత్సరాలకు పూర్వం, దశాబ్దాలకు పూర్వం దిస్ పర్టిక్యులర్ ఇష్యూ అనేటటువంటిది మొదలైంది నాన్న. అయితే మళ్ళీ ఈ లాంగ్ స్టాండింగ్ డిస్ప్యూట్ ఏదైతే ఉందో అది ఎందుకు దీనిలోకి వచ్చింది, వెలుగులోకి వచ్చింది అంటే, లాస్ట్ ఫ్రైడే పంజాబ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, విధానసభ ఏదైతే ఉంటుందో అది ఒక స్పెషల్ సెషన్ అనేటటువంటిది కండక్ట్ చేసి ఒక రిజల్యూషన్ అనేటటువంటిది పాస్ చేసింది. ఈ రిజల్యూషన్ అనేటటువంటిది స్వయాన పంజాబ్ చీఫ్ మినిస్టర్ అయినటువంటి మిస్టర్ భగవత్ సింగ్ మన్ ఈయనే మూవ్ చేయడం అనేటటువంటిది జరిగింది నాన్న. మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను, మిస్టర్ భగవత్ సింగ్ మన్, హీఈస్ ద న్యూలీ ఎలక్టెడ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ పంజాబ్. హీఈస్ ఫ్రమ్ ఆమ్ ఆద్మీ పార్టీ. అయితే ఈయన పంజాబ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో మూవ్ చేసినటువంటి రిజల్యూషన్ ఏంటి? ఇట్ రీటరేటెడ్ ద స్టేట్స్ క్లైమ్ ఆన్ చండీగఢ్. చండీగఢ్ మాదే, పంజాబ్కి చెందినదే అనే విధంగా మళ్ళీ పునరుద్ఘాటించేందుకు, మళ్ళీ బల్లగుద్ది చెప్పేందుకు ఈ రిజల్యూషన్ ఏదైతే ఉంటుందో దాన్ని పాస్ చేయడం అనేటటువంటిది జరిగింది. దాన్ని మూవ్ చేశారు లెజిస్లేటివ్ అసెంబ్లీ, మొత్తం శాసనసభ్యులందరూ కలిపి దాన్ని పాస్ చేయడం అనేటటువంటిది జరిగింది. అఫ్ కోర్స్ యునానిమస్గా, అంటే ఎటువంటి అపోజిషన్ అనేటటువంటిది లేకుండా. అయితే సడన్గా దిస్ పర్టిక్యులర్ పంజాబ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ రిజల్యూషన్ ఎందుకు పాస్ చేయడం అనేటటువంటిది జరిగింది? ఎందుకు మళ్ళీ దిస్ పర్టిక్యులర్ పంజాబ్ హర్యానా డిస్ప్యూట్ అనేటటువంటిది వెలుగులోకి వచ్చింది అంటే, సెంటర్ గవర్నమెంట్ రీసెంట్గా తీసుకొచ్చినటువంటి 2 ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్. ఈ 2 పిల్లుల మధ్య చిచ్చు పెట్టింది ఎవరు? మళ్ళీ కోత్ అయినటువంటి సెంట్రల్ గవర్నమెంట్. అయితే సెంటర్ తీసుకున్నటువంటి ఆ 2 ఇంపార్టెంట్ డెసిషన్స్ ఏంటి? ఏ డిసిషన్స్ ఈ రెండింటి మధ్య ఈ డిస్ప్యూట్ ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ వెలుగులోకి తీసుకురావడం అనేది జరిగింది. ఫస్ట్ డిస్ప్యూట్ చూడండి. మొదటిది, యూనియన్ టెరిటరీ ఆఫ్ చండీగఢ్, కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి చండీగఢ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ యొక్క సర్వీస్ రూల్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఏజ్ ఆఫ్ రిటైర్మెంట్ కానీ లేకపోతే వాళ్ళకి ఇచ్చేటటువంటి ప్యాక్స్, బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ అన్నమాట, వాటిని సెంటర్ రీసెంట్గా నోటిఫై చేయడం అనేటటువంటి జరిగింది. మరి ముందు వీళ్ళ సర్వీస్ రూల్స్ అనేటటువంటివి ఎలా ఉండేవి అంటే, పంజాబ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ యొక్క సర్వీస్ రూల్స్ ఎలా అయితే ఉండేవో, వాళ్ళ ఏజ్ ఆఫ్ రిటైర్మెంట్, ప్యాక్స్, బెనిఫిట్స్ వాళ్ళకి ఎలా వచ్చేవో వీళ్ళకి అలాగే రావడం అనేది జరిగింది. ఇప్పుడు సెంటర్ ఏం చేసింది? సెంటర్ సర్వీస్ రూల్స్ తీసుకురావడం అనేటటువంటిది జరిగింది అనమాట. అంటే సెంటర్ వాంటెడ్ టు అప్హోల్డ్ ఇట్స్ క్లైమ్ ఆన్ చండీగఢ్ యాజ్ యూనియన్ టెరిటరీ. అవునా కదా? ఇదొకటి. దీనివల్ల పంజాబ్ డిస్టర్బ్ అవ్వడం అనేది జరిగింది. రెండవది ఏంటి చూడండి, రెండవది, ద సెంటర్ హ్యాడ్ ఎర్లియర్ ట్వీక్డ్ రూల్స్. ఫర్ ట్వీక్డ్ అంటే సవరించడము అని అర్థం, మోడిఫై చేయడము అని అర్థం. ఏ రూల్స్ని ట్వీక్ చేశారు, మోడిఫై చేశారు? అపాయింట్మెంట్ టు ద బాక్రా బియాస్ మేనేజ్మెంట్ బోర్డ్ రిక్రూట్మెంట్స్ కెన్ నౌ బీ డన్ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ఇండియా. సో దిస్ బాక్రా బియాస్ మేనేజ్మెంట్ బోర్డు యొక్క దీస్ డైరెక్టర్స్ కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ కానీ వాళ్ళు ఇండియాలో ఏ ప్రాంతానికైనా చెందినటువంటి వాళ్ళు అవ్వచ్చు, ఏ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తినైనా ఈ బోర్డులో మెంబర్స్గా లేకపోతే డైరెక్టర్స్గా అపాయింట్ చేయొచ్చు అనే విధంగా తీసుకొచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్. ముందు ఎలా ఉండేది? జస్ట్ పంజాబ్ అండ్ హర్యానా నుంచి మాత్రమే దిస్ పర్టిక్యులర్ బాక్రా బియాస్ మేనేజ్మెంట్ బోర్డు యొక్క రిక్రూట్మెంట్స్ అనేటటువంటి జరిగేవి. అఫ్ కోర్స్ ఇట్ వాజ్ మేడ్ యాజ్ అ కన్వెన్షన్. మామూలుగా బాక్రా బియాస్ మేనేజ్మెంట్ బోర్డు ఏదైతే ఉంటుందో వాళ్ళ యొక్క రిక్రూట్మెంట్స్ ఇండియా నుంచి ఎక్కడైనా చేయొచ్చు. కానీ సెంట్రల్ గవర్నమెంట్కి 2 స్టేట్స్కి మధ్య ఒక చిన్నపాటి ఒప్పందం లాగా జరిగిందనమాట. ఎక్కడ రాయినటువంటి ఒప్పందం ఏంటి? పంజాబ్ అండ్ హర్యానా నుంచే రిక్రూట్మెంట్స్ జరగాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది? ఎక్కడి నుంచైనా అపాయింట్ చేయొచ్చు అనే విధంగా రూల్స్ అనేటటువంటివి సవరించింది. సో ఈ రెండింటి వల్ల మనకి పంజాబ్ గవర్నమెంట్ ఏం చేసింది? పంజాబ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ చండీగఢ్ మా చేతుల నుంచి జారిపోతుందేమో అనేటటువంటి ఆందోళనతో ఈ పర్టికులర్ రెజల్యూషన్ అనేటటువంటిది పాస్ చేస్తుంది. అంటే చండీగఢ్ మాదే అనేటటువంటి విషయం మీద.
సో ఇదంతా మీకు పూర్తి స్థాయిలో అర్థం కాకపోవచ్చు. ఇఫ్ యూ అండర్స్టాండ్ ద హిస్టరీ అండ్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ దెన్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ ఇష్యూ. నేను హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చెప్తాను, చారిత్రక నేపథ్యం చెప్తాను ఈ డిస్ప్యూట్ది, దాని తర్వాత మళ్ళీ న్యూస్లోకి ఏమొచ్చింది ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్లో కూడా. అప్పుడు మీకు కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ వస్తుంది. ఓకేనా, ఒకసారి వినండి అమ్మా. సో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, ఎనీ ప్రెజెంట్ డే డిస్ప్యూట్, ఇప్పుడు ఉన్నటువంటి ఏ డిస్ప్యూట్ మీరు చూసుకున్నా దాని యొక్క రూట్స్ మీకు తెలియాలంటే మీరు తప్పకుండా దాని యొక్క గతానికి, దాని యొక్క చరిత్రలోకి వెళ్ళాలి. సో దిస్ పర్టికులర్ డిస్ప్యూట్ యొక్క రూట్స్ కూడా ఇప్పుడు పంజాబ్ అండ్ హర్యానా యొక్క హిస్టరీలోనే ఉండడం అనేది జరిగింది. సో వీటిని జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం, వినండి. సో బిఫోర్ ఇండియాస్ ఇండిపెండెన్స్ ఇన్ 1947, 1947లో భారతదేశానికి స్వాతంత్రం రాకముందు పంజాబ్ అనేటటువంటిది ఒక ప్రావిన్స్గా ఉండడం అనేటటువంటిది జరిగింది. సో పంజాబ్ ప్రావిన్స్ ఏదైతే ఉంటుందో దాని యొక్క మ్యాప్ మీరు ఇక్కడ చూడొచ్చు. పంజాబ్ ప్రావిన్స్ బిఫోర్ పార్టిషన్, దేశ విభజన జరగకముందు. ఈ పంజాబ్ ప్రావిన్స్కి క్యాపిటల్గా ఏముండేది, బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించేటప్పుడు ఇండిపెండెన్స్ ముందు లాహోర్ ఉండడం అనేటటువంటి జరిగింది. ఇక్కడ లాహోర్ ఎక్కడుంది చూడండి, ఇక్కడ మనకి లాహోర్ కనిపిస్తుంది, అవునా కదా, రైట్. అయితే ద ఇయర్ 1947, 1947లో బ్రిటిష్ పార్లమెంట్లో ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ఆఫ్ 1947 అనేటటువంటి చేయడం అనేది జరిగింది. మౌంట్ బ్యాటన్ ప్లాన్ ఏదైతే ఉంటుందో, ద లాస్ట్ వైస్రాయ్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా మౌంట్ బ్యాటన్ ఈ కేమ్ అప్ విత్ ఎ ప్లాన్. ఆ ప్లాన్ ప్రకారం రాట్క్లిఫ్ లైన్ ఏదైతే ఉంటుందో అండర్ ద లీడర్షిప్ ఆఫ్ సర్ సైరిల్ రాట్క్లిఫ్, ఆయన యొక్క అధ్యక్షతన బార్డర్ డిమార్కేషన్ కోసం రాట్క్లిఫ్ కమిషన్ ఏదైతే ఉంటుందో అది ఏర్పాటు అవ్వడం అనేటటువంటి జరిగింది. వీటన్నిటి మనం మోడర్న్ హిస్టరీలో నేర్చుకుంటాం, రైట్. రాట్క్లిఫ్ లైన్ అనేటటువంటిది ఎందుకంటే తీసుకొచ్చారు, సో దిస్ పర్టిక్యులర్ పంజాబ్ ప్రావిన్స్ అండ్ దాంతోపాటు బెంగాల్ ప్రావిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిమార్కేట్ చేయమని. సో వాటిని మొత్తానికి రాట్క్లిఫ్ కమిషన్ ఇట్ కేమ్ అప్ విత్ ఏ బౌండరీ డిమార్కేషన్ ప్లాన్తో ముందుకొచ్చింది. సో లాహోర్ ఏదైతే ఉంటుందో అది దేనికి వెళ్ళిపోయింది, పాకిస్తాన్కి వెళ్ళిపోవడం అనేటటువంటి జరిగింది. సో లాహోర్ బికేమ్ పార్ట్ ఆఫ్ పాకిస్తాన్ ఆఫ్టర్ పార్టిషన్. మొదట్లో దిస్ పర్టిక్యులర్ ఇండియాలో ఉన్నటువంటి పంజాబ్ని ఈస్ట్ పంజాబ్ అనేవాళ్ళు, దిస్ పర్టిక్యులర్ పంజాబ్ ఏదైతే ఉంటుందో దాన్ని వెస్ట్ పంజాబ్ అనేవాళ్ళు. బట్ కాలక్రమేణా ఈస్ట్ పంజాబ్ కాస్త మనం పంజాబ్, సింపుల్గా పంజాబ్ అనడం మొదలు పెట్టామన్నమాట. ఇప్పుడు బెంగాల్ మీరు చూసారా, బెంగాల్ని రాట్క్లిఫ్ లైన్ ఎలా విడదీసింది, ఈస్ట్ బెంగాల్ అండ్ వెస్ట్ బెంగాల్గా డివైడ్ చేసింది. ఈస్ట్ బెంగాల్ పాకిస్తాన్కి వెళ్ళింది. బట్ కానీ 1971లో 1971లో జరిగినటువంటి బంగ్లాదేశ్ లిబరేషన్ వార్లో సో ఈస్ట్ బెంగాల్కి ఇండిపెండెన్స్ వచ్చి ఈస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్గా మారడం అనేటటువంటి జరిగింది. సో ఆ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ పేరు వెస్ట్ బెంగాల్గానే ఉండిపోవడం అనేటటువంటి జరిగింది. బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ గురించి ఎవరికైనా తెలియకపోతే బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ LTX క్లాస్ అని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేయండి. సో మీకు నేను చేసినటువంటి వీడియో వస్తుంది, కాంప్రహెన్సివ్గా డీటెయిల్గా డిస్కస్ చేస్తాను, మీకు అందులో ఈజీగా అర్థమవుతుంది. అయితే మళ్ళీ వీడియోలోకి వచ్చేద్దాం, చూడండి టాపిక్లోకి. అయితే లాహోర్ అనేటటువంటిది పాకిస్తాన్కి వెళ్ళిపోవడం అనేటటువంటి జరిగింది. మరి ఇండియన్ పంజాబ్ ఏదైతే ఉంటుందో ఈస్ట్ పంజాబ్కి వెంటనే క్యాపిటల్గా, టెంపరీ క్యాపిటల్గా దేన్ని ఏర్పాటు చేశారు, షిమ్లాని ఏర్పాటు చేయడం అనేటటువంటి జరిగింది. షిమ్లాని ఏర్పాటు చేసిన తర్వాత ప్రైమ్ మినిస్టర్, మన మొదటి ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారికి లాహోర్ని మరిపించే విధంగా ఈస్ట్ పంజాబ్కి, ఇండియన్ పంజాబ్కి ఒక క్యాపిటల్ అనేటటువంటిది ఉండాలి, మనం ఒక గొప్ప క్యాపిటల్ని ఏర్పాటు చేసుకోవాలి, ఒక గొప్ప కాస్మోపాలిటన్ సిటీ ఏదైతే ఉంటుందో దాన్ని మనం నిర్మించుకోవాలని చెప్పి ఆయన ఒక విజన్తో ముందుకు రావడం అనేటటువంటిది జరిగింది. సో ఆయన యొక్క ఆకాంక్ష మేరకు చండీగఢ్ ఏర్పాటు అవ్వాలి అనేటటువంటి ఐడియా అనేటటువంటిది పుట్టుకొచ్చిందమ్మ. ఇన్ మార్చ్ 1948, 1948 మార్చిలో పంజాబ్ గవర్నమెంట్ అండ్ దాంతోపాటు సెంటర్ ది గాట్ టుగెదర్, ఆ రెండు ఒక దగ్గరికి చేరుకోవడం అనేది జరిగింది. చేరుకుని ఏ పర్టిక్యులర్ ఏరియాలో మనం క్యాపిటల్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది, ఏ ప్రాంతంలో అయితే ఒక గొప్ప క్యాపిటల్ని మనం నిర్మించగలమని చెప్పి వాళ్ళు డిస్కస్ చేశారు. ది ఫైనలీ చూస్ ద ఫుట్ హిల్స్ ఆఫ్ శివాలిక్ ఫుట్ హిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని చూస్ చేసుకోవడం, హిమాలయన్ ఫుట్ హిల్స్ని చూస్ చేసుకోవడం అనేటటువంటి జరిగింది. కొత్త క్యాపిటల్ ఏదైతే ఉంటుందో, కొత్త రాజధాని ఏదైతే ఉంటుందో దాన్ని నిర్మించడం కోసం. ఓకేనా, నెక్స్ట్ చూడండి. సో అప్పటి పంజాబ్ ప్రావిన్స్లో ఉన్నటువంటి ఖరార్ రీజియన్ నుంచి 22 గ్రామాలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి ల్యాండ్ పూలింగ్ చేశారు, భూమిని సమకూర్చుకున్నారు. భూమిని సమకూర్చుకున్న తర్వాత అక్కడ ఎవరైతే రెసిడెంట్స్ భూమి ఇచ్చారో వాళ్ళందరికీ డిస్ప్లేస్ చేశారు, వేరే ప్రాంతాలకు తరలించడం అనేటటువంటి జరిగింది. కంపెన్సేషన్ ఏదైతే ఉంటుందో కంపెన్సేషన్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేశారు. కంపెన్సేషన్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఆ పర్టిక్యులర్ 22 విలేజెస్ని కలిపి చండీగఢ్ అని చెప్పి నామకరణం చేశారు. చండీగఢ్ అనేటటువంటి పేరు పెట్టారు. పేరు పెట్టి షిమ్లా నుంచి ది క్యాపిటల్ ఏదైతే ఉంటుందో దాన్ని చండీగఢ్కి తరలించడం అనేది జరిగింది. తాత్కాలికమైనటువంటి క్యాపిటల్ రాజధాని అయినటువంటి షిమ్లా నుంచి చండీగఢ్ క్యాపిటల్ అవ్వడం అనేది జరిగింది ఆన్ సెప్టెంబర్ 21, 1953.
అప్పటి ప్రెసిడెంట్ అయినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు చండీగఢ్ క్యాపిటల్గా కొత్త క్యాపిటల్గా చండీగఢ్ని October 7th 1953 ఇనాగరేట్ చేయడం అనేటటువంటిది జరిగింది. సో హర్యానా అనేటటువంటిది పుట్టకముందు ఒకప్పుడు హర్యానా అండ్ దాంతోపాటు దిస్ పర్టికులర్ హిమాచల్ ప్రదేశ్ ఇవన్నీ పంజాబ్లోనే, ఈస్ట్ పంజాబ్లోనే భాగంగా ఉండేవి. హర్యానా అనేటటువంటిది 1966లో పుట్టేంత వరకు, కొత్త రాష్ట్రంగా ఏర్పడేంత వరకు పంజాబ్ యొక్క క్యాపిటల్గా ఏది ఉందండి, చండీగఢ్ మాత్రమే ఉండడం అనేటటువంటిది జరిగింది. ఓకేనా, రైట్. మరి ఇప్పుడు పంజాబ్ యొక్క రీఆర్గనైజేషన్ ఎలా జరిగింది, పంజాబ్ నుంచి ఎప్పుడు హర్యానా అండ్ హిమాచల్ ప్రదేశ్ ఏర్పాటు అవ్వడం అనేది జరిగింది, ఇవి మనం తెలుసుకోవాలి, వినండి. లెట్ us look at reorganization of పంజాబ్. పంజాబ్ ఈజ్ యాక్చువల్లీ ట్రైలింగియల్ స్టేట్, అంటే 3 భాషలు పంజాబ్లో ఒకప్పుడు మాట్లాడేవాళ్ళు. విత్ ద స్పీకర్స్ ఆఫ్ పంజాబీ మాట్లాడేటటువంటి ప్రజలు ఉన్నారు, హిందీ మాట్లాడేటటువంటి ప్రజలు ఉండేవాళ్ళు, అండ్ పహారీ లాంగ్వేజ్ మాట్లాడేటటువంటి ప్రజలు ఉండడం అనేటటువంటి జరిగింది. సో 1956లో ఎప్పుడైతే లింగ్విస్టిక్ రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ అనేటటువంటిది వెలుగులోకి వచ్చిందో, అంటే భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు ఏదైతే ఉంటుందో, ఈ కాల్స్ ఎప్పుడైతే ముందుకు రావడం అనేటటువంటి జరిగిందో, ఆ డిమాండ్స్ ముందుకు రావడం అనేటటువంటి జరిగిందో, సో పంజాబీ స్పీకింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిపి సెపరేట్ స్టేట్గా, పంజాబ్ స్టేట్గా ఏర్పడాలి, మాకు సెపరేట్ స్టేట్ అనేటటువంటిది ఉండాలి అని చెప్పి పంజాబీ స్పీకింగ్ పీపుల్ డిమాండ్స్ చేయడం అనేటటువంటి జరిగింది. కానీ ఫజల్ అలీ నాయకత్వంలో ఏర్పాటైనటువంటి స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిటీ ఏదైతే ఉంటుందో అది 1956లో ఇచ్చినటువంటి తన రిపోర్ట్లో ఈ డిమాండ్ రిజెక్ట్ చేశారు. సో పంజాబ్ని రీఆర్గనైజ్ చేయకూడదు అని చెప్పడం అనేటటువంటిది జరిగిందాం. అర్థమైందా? సో దిస్ పర్టిక్యులర్ పంజాబీ స్పీకింగ్ పీపుల్ అండ్ హిందీ స్పీకింగ్ పీపుల్ మధ్య ఉన్నటువంటి ఈ రిఫ్ట్ ఏదైతే ఉంటుందో అది పంజాబ్ రీఆర్గనైజేషన్కి తర్వాత కారణమైంది. 1956లో రీఆర్గనైజ్ అవ్వలేదు, బట్ సరిగ్గా 10 సంవత్సరాల తర్వాత ఇందిరాగాంధీ గవర్నమెంట్ కేమ్ అప్ విత్ పంజాబ్ రీఆర్గనైజేషన్ ప్లాన్. ఓకేనా, చూడండి. 1966లో ఇందిరాగాంధీ గవర్నమెంట్ పంజాబ్ని లింగ్విస్టిక్ బేసిస్ మీద, అంటే భాషా ప్రాతిపదిక మీద ఒకప్పటి పంజాబ్ని డివైడ్ చేయాలని చెప్పి అనుకోవడం అనేటటువంటి జరిగింది. మొత్తానికి పార్లమెంట్ పంజాబ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆఫ్ 1966 పాస్ చేయడం అనేటటువంటి జరిగింది. ఈ యాక్ట్ అనేటటువంటిది పాస్ అయిన తర్వాత పంజాబ్ బికేమ్ ద పంజాబీ స్పీకింగ్ స్టేట్, పంజాబీ మాట్లాడేటటువంటి టెరిటరీస్ అన్ని పంజాబ్గా ఏర్పడ్డాయి. హర్యానా బికేమ్ ద న్యూ హిందీ స్పీకింగ్ స్టేట్, హిందీ స్పీకింగ్ టెరిటరీస్ అన్ని కలిపి హర్యానాగా ఏర్పడడం అనేటటువంటి జరిగింది. అయితే పహారీ స్పీకింగ్ హిల్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ కాంగ్రా కానీ హోషియార్పూర్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి హిమాచల్ ప్రదేశ్, ఒకప్పుడు హిమాచల్ ప్రదేశ్ అంటే పంజాబ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ పాస్ అయినప్పుడు 1966లో హిమాచల్ ప్రదేశ్ యూనియన్ టెరిటరీగా ఉండేదన్నమాట. సో హిమాచల్ ప్రదేశ్ స్టేట్ ఎప్పుడు ఏర్పడింది, 1972లో ఏర్పడింది. సో 1972 వరకు హిమాచల్ ప్రదేశ్ యూనియన్ టెరిటరీగా ఉండడం అనేటట్టు జరిగింది, కేంద్రపాలిత ప్రాంతంగా. సో హిమాచల్ ప్రదేశ్కి స్టేట్స్ అనేవి అప్పచెప్పబడ్డాయి. 1956లో చూడండి, ఈ బ్లూ కలర్లో ఉన్నదంతా పంజాబ్, ఈ మిగిలిందంతా హిమాచల్ ప్రదేశ్ యూనియన్ టెరిటరీ అనమాట. అర్థమైందా? సో తర్వాత ఏం జరగడం అనేటటువంటి జరిగింది, పంజాబీ స్పీకింగ్ ఏరియాస్ అని పంజాబ్ స్టేట్గా ఏర్పడితే దిస్ పర్టిక్యులర్ హిల్లీ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో, పహారీ స్పీకింగ్ టెరిటరీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఎక్కడికి వెళ్ళడం అనేది జరిగింది, హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళిపోవడం అనేటటువంటి జరిగింది. హిమాచల్ ప్రదేశ్ చూడండి. అండ్ దిస్ పర్టిక్యులర్ హిందీ స్పీకింగ్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ హర్యానాకి రావడం అనేటటువంటి జరిగింది. సో చండీగఢ్ అనేటటువంటిది ఈ ట్రై సెక్షన్లో ఉండడం అనేటటువంటి జరిగింది. చూడండి కరెక్ట్గా మ్యాప్. సో చండీగఢ్ బికెమ్ ద షేర్డ్ క్యాపిటల్ బిట్వీన్ పంజాబ్ అండ్ హర్యానా. ఓకేనా, 1966 తర్వాత. నెక్స్ట్ చూడండి, చండీగఢ్ యాజ్ షేర్డ్ క్యాపిటల్. అట్ ద టైమ్ ఆఫ్ రీఆర్గనైజేషన్ ఆఫ్ పంజాబ్ ఇన్ 1966, 1966లో పంజాబ్ రీఆర్గనైజేషన్ జరిగినటువంటి సమయంలో చండీగఢ్ ఏదైతే ఉంటుందో దాన్ని షేర్డ్ క్యాపిటల్గా మార్చారు. అంటే పంజాబ్ హర్యానా కలిపి సేమ్ క్యాపిటల్ అని చెప్పి సెంటర్ అనౌన్స్ చేయడం అనేటటువంటి జరిగింది. అండ్ దిస్ చండీగఢ్ ఏదైతే ఉంటుందో దాన్ని యూనియన్ టెరిటరీగా డిక్లేర్ చేశారు. ఎందుకు, చండీగఢ్ నాకు కావాలని చెప్పి గొడవలు మొదలైనవి. సో 2 పిల్లలు అనేటటువంటివి తగాదా పడుతుంటే ఒక కోతి మధ్యలో వచ్చి ఏం చేస్తుంది, రొట్టె ముక్కను లాగేసుకుంటుంది. సో మీకు ఎవరికి కాదని చెప్పి చండీగఢ్ని ఏం చేశారు, యూనియన్ టెరిటరీ, కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తించి సెంటర్ తన కంట్రోల్లో పెట్టుకోవడం అనేటటువంటి జరిగింది. అంటే ప్రెసిడెంట్ దిస్ పర్టిక్యులర్ యూనియన్ టెరిటరీ ఆఫ్ చండీగఢ్కి ఒక అడ్మినిస్ట్రేటర్ని నియమించడం అనేటటువంటి జరుగుతుంది. దిస్ అడ్మినిస్ట్రేటర్ విల్ టేక్ కేర్ ఆఫ్ డే టు డే అఫైర్స్ ఆఫ్ యూనియన్ టెరిటరీ ఆఫ్ చండీగఢ్ యొక్క డే టు డే అఫైర్స్ని దిస్ అడ్మినిస్ట్రేటర్ ఎవరైతే ఉన్నారో ఆయన చూసుకోవడం అనేటటువంటి జరుగుతుంది. సో యూనియన్ టెరిటరీస్ గురించి పార్ట్ 8 ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ మాట్లాడడం అనేటటువంటి జరుగుతుంది, మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. అకార్డింగ్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ ఇన్ పార్ట్ 8, సో సెంట్రల్ గవర్నమెంట్ చండీగఢ్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడం అనేటటువంటిది జరిగిందమ్మా. అర్థమైందా?
సో ఒకప్పుడు 1952లోనే చేసినటువంటి యాజ్ పర్ ద ఎర్లియర్ క్యాపిటల్ ఆఫ్ పంజాబ్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్, ఈ యాక్ట్ ప్రకారం చండీగఢ్ యొక్క ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో వాటిని 2 స్టేట్స్కి డివైడ్ చేశారు, హర్యానాకి పంజాబ్కి, రెండింటికి డివైడ్ చేయడం అనేటటువంటి జరిగింది. సో ఏ రేషియోలో? 60-40 రేషియోలో. ప్రాపర్టీస్ అంటే ఇంతకీ ఏంటి? గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ, రోడ్లు కానీ, లేకపోతే ఎయిర్పోర్ట్స్ కానీ, ఈ ఆస్తులు ఏవైతే ఉంటాయో ఇవన్నింటిని 60-40 రేషియోలో ఇది చేశారు. ఎవరికి ఫేవర్ ఉంది? పంజాబ్. అంటే 60% ఆఫ్ ద ప్రాపర్టీస్ పంజాబ్కి వెళ్తే 40% ఆఫ్ ద ప్రాపర్టీస్ ఎవరికి వెళ్తాయి? హర్యానాకి వెళ్తాయి అనే విధంగా చెప్పడం అనేటటువంటి జరిగింది. అర్థమైందా? సో ఇక్కడ చూడండి, దిస్ ఇస్ ద సిటీ ఆఫ్ చండీగఢ్, దిస్ ఇస్ యూనియన్ టెరిటరీ ఆఫ్ చండీగఢ్. నాకు ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇండియాలో మొత్తం ఎన్ని యూనియన్ టెరిటరీస్ అనేటటువంటివి ఉన్నాయి, అండ్ దాంతోపాటు లెజిస్లేటివ్ అసెంబ్లీ, విధాన సభ ఉన్నటువంటి యూనియన్ టెరిటరీస్ ఏంటేంటి, ఈ 2 విషయాలు నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఎంతవరకు కరెక్ట్గా చెప్తారో చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ చూడండి. మరి ఇంతవరకు బాగానే ఉంది కదా సార్, స్టేట్ రీఆర్గనైజేషన్ జరిగిన తర్వాత స్టేట్ క్యాపిటల్గా పెట్టారు. మరి ఇప్పుడు డిస్ప్యూట్ ఎలా మొదలైంది 2 స్టేట్స్ మధ్య చూడాలి. అయితే డ్యూరింగ్ ద రీఆర్గనైజేషన్ ఆఫ్ పంజాబ్ని రీఆర్గనైజ్ చేసినప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఏంటి? హర్యానా వుడ్ గెట్ ఇట్స్ ఓన్ క్యాపిటల్. చండీగఢ్ అనేటటువంటిది రెండింటికి షేడ్ క్యాపిటల్గా ఉంటుంది, కానీ హర్యానా తన రాజధానిని తను ఏర్పాటు చేసుకున్న తర్వాత చండీగఢ్ ఎవరికి చెందుతుంది? పంజాబ్కి చెందుతుంది అనే విధంగా ఇందిరాగాంధీ అనౌన్స్ చేయడం అనేటటువంటి జరిగింది. బట్ దాని తర్వాత సెంటర్ ఏ విధంగా ఆలోచించింది అంటే దిస్ పర్టిక్యులర్ ఇదేదైతే ఉందో చండీగఢ్ ఏదైతే ఉంటుందో దాన్ని 2గా డివైడ్ చేసేసి సగం పార్ట్ పంజాబ్కి, సగం పార్ట్ హర్యానాకి ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పి సెంటర్ ఆలోచనలు మొదలుపెట్టినప్పుడు పంజాబ్లో వైడ్ స్ప్రెడ్ ప్రొటెస్ట్ అనేటటువంటివి, నిరసనలు అనేటటువంటివి మొదలైనవి. ఏంటి? మొత్తం చండీగఢ్ అంతా మాకే కావాలి అని చెప్పి చాలామంది పొలిటీషియన్స్ 1970 నిరసనలు అనేటటువంటివి మొదలుపెట్టారన్నమాట. కొంతమంది పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో చండీగఢ్ మొత్తం పంజాబ్కి రాకపోతే మేము పెట్రోల్ పోసి తగలబెట్టుకుంటామని చెప్పి రోడ్ల మీద కూడా రావడం అనేటటువంటి జరిగింది. అప్పుడు సెంటర్ ఏం చెప్పింది అంటే ద క్యాపిటల్ ప్రాజెక్ట్ ఏరియా ఆఫ్ చండీగఢ్ ఏదైతే ఉంటుందో ఇది కంప్లీట్గా పంజాబ్కే చెందుతుంది, మేము భరోసా ఇస్తున్నాము, ప్రొటెస్ట్లు అనేటటువంటి, నిరసనలు అనేటటువంటివి ఆపేయండి అని చెప్పి భరోసా ఇవ్వడం, ప్రామిస్ అనేటటువంటిది చేయడం అనేటటువంటిది జరిగింది. అర్థమైందా? సో హర్యానాకి ఏం చెప్పారు? ఆఫీస్ అండ్ రెసిడెన్షియల్ అకామిడేషన్ ఏదైతే ఉంటుందో రెసిడెన్షియల్ అకామిడేషన్ని ఉపయోగించుకోండి, చండీగఢ్ని ఉపయోగించుకోండి, ఎంతకాలం? 5 సంవత్సరాల కాలం ఉపయోగించుకోండి, 5 సంవత్సరాల్లో మీ సొంత రాజధానిని మీరు నిర్మించుకోండి అనే విధంగా సెంటర్ ఏదైతే ఉందో అది హర్యానాకి చెప్పడం అనేటటువంటి జరిగింది. సో హర్యానా తన ఓన్ క్యాపిటల్ని, రాజధాని నిర్మించుకునేందుకు 10 crores గ్రాంట్ రూపంలో ఇవ్వడం అనేది జరిగింది, అంటే ఫ్రీగా ఇచ్చింది. అండ్ ఇంకొక 10 కోట్ల రూపాయలు తక్కువ వడ్డీకి అప్పుగా కూడా ఇవ్వడం అనేటటువంటి జరిగింది. ఎందుకు? కొత్త క్యాపిటల్ ఏదైతే ఉంటుందో అది ఏర్పాటు చేసుకోవడానికి. బట్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీజన్స్ వల్ల అండ్ మెనీ అదర్ రీజన్స్ వల్ల హర్యానా ఏదైతే ఉంటుందో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ వల్ల కొత్తగా ఏర్పడినటువంటి హర్యానా స్టేట్లో రాజకీయ అస్థిరత ఉండేది. ఎప్పటికప్పుడు దిస్ పర్టికులర్ గవర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో ఫెయిల్ అయిపోయేవి, పడిపోయేవి. వీటన్నింటి వల్ల కొత్త క్యాపిటల్ అనేటటువంటిది ఏర్పాటు అవ్వడం అసలు జరగలేదన్నమాట. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. తర్వాత చండీగఢ్ మాదంటే మాది అని చెప్పి క్లైమ్స్ అనేవి మొదలైనవి అమ్మ. సో పంజాబ్ ఎప్పుడు ఈ చండీగఢ్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా మాదే అని చెప్పడం మొదలుపెట్టింది. ఆగస్ట్ 1982 ఆగస్టులో పొలిటికల్ పార్టీ అయినటువంటి అకాలీదళ్ ఏదైతే ఉంటుందో ఇట్ లాంచ్డ్ ధరమ్ యుద్ధ్ మోర్చా అనేటటువంటి ఒక క్యాంపెయిన్ ఏదైతే ఉంటుందో, ప్రొటెస్ట్ క్యాంపెయిన్ ఏదైతే ఉంటుందో లాంచ్ చేయడం అనేటటువంటి జరిగింది. ఆన్ July 24, 1985, జూలై 24, 1985లో రాజీవ్ లొంగోవల్ అకార్డ్ ఏదైతే ఉంటుందో, అకార్డ్ అంటే అగ్రిమెంట్ సైన్ అవ్వడం అనేటటువంటి జరిగింది. ఎవరెవరి మధ్య? అప్పటి ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి, ప్రధానమంత్రి అయినటువంటి రాజీవ్ గాంధీ గారికి అండ్ అప్పటి అకాలీదళ్ లీడర్ అయినటువంటి హర్చంద్ సింగ్ లొంగోవల్, వీళ్ళిద్దరి మధ్య ఒక అగ్రిమెంట్ అనేటటువంటిది సైన్ అయింది. ఈ అగ్రిమెంట్లో ఏం డిసైడ్ అయ్యారు? చండీగఢ్ అనేటటువంటిది పంజాబ్కి హ్యాండ్ ఓవర్ చేస్తాము. ఎప్పుడంట? 1986 January 26, రిపబ్లిక్ డే నాడు చండీగఢ్ కంప్లీట్గా పంజాబ్కి వెళ్ళిపోతుంది. ఇట్ విల్ సీజ్ టు బి ద షేడ్ క్యాపిటల్ ఆఫ్ పంజాబ్ అండ్ హర్యానా అనే విధంగా సో అగ్రిమెంట్లో మెన్షన్ చేయడం అనేటటువంటి జరిగింది. కానీ అగ్రిమెంట్ జరిగినటువంటి నెల రోజుల్లోపే ఈ లొంగోవల్ ఎవరైతే ఉన్నారో ఈయన్ని మిలిటెంట్స్ అసాసినేట్ చేయడం అనేటటువంటిది జరిగింది, చంపేయడం అనేటటువంటిది జరిగిందమ్మ. సో రాజీవ్ గాంధీ గవర్నమెంట్ దాన్ని అదనుగా చేసుకొని ఈ అగ్రిమెంట్ వెనక్కి తీసుకోవడం అనేటటువంటిది జరిగింది అట్ ద లాస్ట్ మినిట్. అర్థమైందా? సో అందుకే చండీగఢ్ ఏదైతే ఉంటుందో అది అప్పుడు పంజాబ్కి వెళ్ళలేదు. కానీ చండీగఢ్ మాదే అని చెప్పి పంజాబ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో అది చాలాసార్లు, సో ఇప్పటి వరకు 6 times ఈ రెజల్యూషన్స్ అనేటటువంటివి పాస్ చేయడం అనేటటువంటి జరిగింది. లాస్ట్ టైం 2014లో ఇలాంటి రెజల్యూషన్ పాస్ చేశారు. ఇప్పుడు ఇది
7th టైం ఇప్పుడు మనకు పాస్ చేయడం అనేటటువంటిది జరిగింది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, అర్థమైందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. 7th టైం 2022. ఓకేనా? నెక్స్ట్ చూడండి. మరి పంజాబ్ చండీగఢ్ మాది అంటే హర్యానా ఏముంటుంది చూడండి. 2018లో హర్యానా చీఫ్ మినిస్టర్ అయినటువంటి మనోహర్ లాల్ ఖట్టర్ ఎవరైతే ఉన్నారో, ఇదిగోండి ఇక్కడ ద జెంటిల్మెన్ యు ఆర్ లుకింగ్ ఆన్ ద స్క్రీన్ హియర్. ఈయన ఏం చెప్పారు అంటే చండీగఢ్ యొక్క డెవలప్మెంట్ కోసం ఒక స్పెషల్ బాడీ అనేటటువంటిది ఏర్పాటు చేయాలి అని చెప్పి ఆయన నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. కానీ దీన్ని పంజాబ్ చీఫ్ మినిస్టర్, అప్పటి పంజాబ్ చీఫ్ మినిస్టర్ అయినటువంటి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన రిజెక్ట్ చేయడం అనేటటువంటిది జరిగిందమ్మా. ఎందుకు రిజెక్ట్ చేశారు అంటే చండీగఢ్ అనేటటువంటిది మాది, మీరెవరు చండీగఢ్ని డెవలప్ చేయడానికి అని చెప్పి పంజాబ్ చీఫ్ మినిస్టర్ ఈ పర్టికులర్ డెవలప్మెంట్ బాడీ ఏదైతే ఉంటుందో స్పెషల్ బాడీని ఏర్పాటు చేయాలనుకునేటటువంటి హర్యానా గవర్నమెంట్ డెసిషన్ని తోసిపుచ్చడం అనేటటువంటి జరిగింది. తర్వాత హర్యానా కూడా చాలాసార్లు ఒక సెపరేట్ హైకోర్టు కావాలి అని చెప్పి డిమాండ్స్ మొదలుపెట్టింది. అండ్ దాంతోపాటు తన అసెంబ్లీలో ఒక రెజల్యూషన్ కూడా పాస్ చేసింది. ఏంటి? సో ఇప్పుడు పంజాబ్ దగ్గర ఉన్నటువంటి లెజిస్లేటివ్ అసెంబ్లీ పోర్షన్ ఏదైతే ఉంటుందో, విధానసభ కాంప్లెక్స్ ఏదైతే ఉంటుందో దానిలో 20 రూమ్స్ మాకు కావాలి. సో విధానసభలో చాలా వరకు ఇవేవైతే ఉన్నాయో వాటిని పంజాబ్ ఎంజాయ్ చేస్తుంది, కానీ 20 రూమ్స్ అనేవి మాకు కావాలనే విధంగా రిజల్యూషన్ కూడా పాస్ చేశారు టు ఎక్వైర్ గ్రేటర్ క్లైమ్స్ ఆన్ చండీగఢ్. అర్థమైందా? సో ఎయిర్పోర్ట్లో కూడా మాకు ఎక్కువ రైట్స్ కావాలి, ఈ విధంగా వాళ్ళు చాలాసార్లు డిమాండ్స్తో ముందుకు రావడం అనేటటువంటి జరిగింది. సో హర్యానా ఏముంటుంది మామూలుగా, చండీగఢ్ ఏదైతే ఉంటుందో అది పంజాబ్ది అండ్ దాంతోపాటు హర్యానాది, కేవలం పంజాబ్ది మాత్రమే కాదు, ఇది 2 రాష్ట్రాల యొక్క క్యాపిటల్ అని చెప్పి హర్యానా ఏదైతే ఉంటుందో హర్యానా అనడం అనేటటువంటిది జరుగుతుంది. ఒకవేళ చండీగఢ్ హర్యానా క్యాపిటల్ కాకపోతే పంజాబ్ క్యాపిటల్ కూడా కాదు అని చెప్పి అండం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందా? పంజాబ్ మాత్రమే ఉంటుంది, చండీగఢ్ మాదంటే మాదే అని చెప్పి పంజాబ్ అండం అనేటటువంటిది జరుగుతుంది. సో హర్యానా యొక్క వాదనలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి. ఓవర్ ద ఇయర్స్ దిస్ పర్టిక్యులర్ డిస్ప్యూట్ ఏదైతే ఉంటుందో అది రిజాల్వ్ అవ్వకపోవడానికి కారణం ఏంటి? ఎందుకు రిజాల్వ్ అవ్వట్లేదు చూడండి. మొదటిది, చండీగఢ్స్ యూనిక్ జోగ్రఫికల్ లొకేషన్ అట్ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ 3 స్టేట్స్. సో 3 రాష్ట్రాలు కలగలిపినటువంటి ఒక ప్లేస్లో చండీగఢ్ ఉంది. చూడండి, పంజాబ్కి దగ్గరుందా, హర్యానాకి దగ్గరుందా, అండ్ దాంతోపాటు హిమాచల్ ప్రదేశ్కి కూడా దగ్గర ఉండడం అనేటటువంటి జరిగింది. సో ఈ పంజాబ్ నుంచి, హర్యానా నుంచి, హిమాచల్ ప్రదేశ్ నుంచి అండ్ ఈవెన్ పక్కన ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ నుంచి కూడా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ నుంచి కూడా చాలామంది పీపుల్ చండీగఢ్కి రావడం అనేటటువంటి జరుగుతుంది ఫర్ వేరియస్ రీజన్స్, ఎంప్లాయ్మెంట్ రీజన్స్ కావచ్చు, దేనివల్ల అయినా కావచ్చు. సో దానివల్ల అందరూ మాకు చండీగఢ్ కావాలని చెప్పి అంటున్నారన్నమాట. ఇట్స్ యూనిక్ కాస్మోపాలిటనిజం. ఓవర్ ద ఇయర్స్ చండీగఢ్ చాలా చక్కగా డెవలప్ అవ్వడం అనేటటువంటి జరిగిందమ్మ. సో ఇట్స్ అర్బన్ అండ్ కాస్మోపాలిటన్ స్ట్రక్చర్గా ఉండడం వల్ల బెటర్ లివింగ్ కండిషన్స్ కూడా ఆఫర్ చేస్తూ ఉండడం వల్ల ఏం జరిగింది, యంగ్ పీపుల్ అక్రాస్ ద నార్త్ వెస్ట్ రీజియన్, దట్ ఈజ్ రాజస్థాన్, హర్యానా, పంజాబ్, ఈ ప్రాంతాలు, హిమాచల్ ప్రదేశ్, ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి పీపుల్ ఎవరైతే ఉన్నారో యూత్ ఈ చండీగఢ్కి వచ్చి స్థిరపడడం అనేటటువంటిది జరుగుతుంది. సో అందుకే చండీగఢ్ లోకల్లో ఉండేటటువంటి పీపుల్ కూడా న్యూట్రాలిటీని కోరుకుంటున్నారు. ఇప్పుడు ఎలా ఉంది చండీగఢ్, పంజాబ్ అండ్ హర్యానా బోత్ రెండింటికి క్యాపిటల్గా అలాగే ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. పీపుల్కి ఎగనెస్ట్గా రాజకీయ నాయకులు ఇది చేయలేరు కదా, నిర్ణయాలు తీసుకోవడం అనేటటువంటిది కష్టం, అవునా కదా? ఎందుకు? ఓట్లు అనేవి కావాలి కాబట్టి. అండ్ అన్విల్లింగ్ సెంటర్కి ముందే డిస్ప్యూట్ రిజాల్వ్ చేయాలని లేదు. ఎందుకు? చండీగఢ్ యూనియన్ టెరిటరీగా ఉంది, కేంద్రపాలిత ప్రాంతంగా ఉంది. ఇప్పుడు ఈ డిస్ప్యూట్ రిజాల్వ్ అయిపోతే ఎయిదర్ పంజాబ్కైనా ఇచ్చేయాలి, ఎయిదర్ హర్యానాకైనా చండీగఢ్ని అప్పగించేయాలి. సో అందుకే సెంటర్ ఏదైతే ఉందో సెంటర్కి ఇష్టం లేదు. ముఖ్యంగా చండీగఢ్ ఈజ్ అన్ అబార్డ్ ఆఫ్ అవర్ ఆర్మ్ ఫోర్సెస్ స్టేషన్స్ అండి. సో ఆర్ ఆర్మ్ ఫోర్సెస్ చాలా వరకు దట్ ఈస్ వెరీ స్ట్రాటజిక్ లొకేషన్. ఎందుకు అంటే మన దీనికి పాకిస్తాన్ బార్డర్కి అది దగ్గరగా ఉండడం అనేటటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు హయ్యర్ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో, లడాక్, హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి దీస్ వెపన్స్ని సప్లై చేసేటటువంటి చాలా స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఉండడం అనేటటువంటి జరిగింది. సో అందుకే అవి స్ట్రాటజిక్ లొకేషన్ కాబట్టి అది సెంటర్ అండర్లో ఉంటే బాగుంటుంది అని చెప్పి సెంటర్ అనుకుంటుంది. అర్థమైందా? ఇదొక రీజన్. లాంగ్ పీరియడ్ ఆఫ్ ఖలిస్తానీ మిలిటెన్సీ టిల్ mid-1990s. సో సెపరేట్ సిక్కు రాజ్యం అనేటటువంటిది ఏర్పడాలి ఇండియా నుంచి విడిపోయి. ఇండియా పాకిస్తాన్లో ఎక్కడైతే సిక్కులు ఎక్కువ మంది ఉంటున్నారో ఆ ప్రాంతం అంతా కలిపి ఖలిస్తాన్గా ఏర్పడాలనేటటువంటి సెపరేటిస్ట్ వేర్పాటువాదపు నినాదాలు ఏవైతే ఉంటాయో అవి
1990ల వరకు చాలా సివియర్గా ఉండేవి, 1970ల నుంచి 1990ల వరకు. సో గవర్నమెంట్ యొక్క ఫోకస్ ఇదంతా ఈ మిలిటెన్సీని కంట్రోల్ చేయడంకే సరిపోవడం అనేటటువంటి జరిగింది. పీపుల్ యొక్క ఫోకస్ కూడా మిలిటెన్సీ మీద ఉండడం అనేటటువంటి జరిగింది. అందుకే దిస్ పర్టికులర్ ఇష్యూ ఏదైతే ఉంటుందో అది పక్కదోవ తప్పడం అనేటటువంటి జరిగింది. ఫోకస్ ఏదైతే ఉందో అది మిస్ అవ్వడం అనేటటువంటి జరిగింది. క్లారిటీ వచ్చిందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఇష్యూ నాన్న. మరొక్కసారి న్యూస్లోకి ఏమొచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టూకీగా చెప్పేస్తాను సో దట్ కాంప్రహెన్సివ్గా మీకు అర్థమైపోతుంది. వినండి. సో న్యూస్లోకి ఎందుకు వచ్చింది అయితే ఈ డిస్ప్యూట్, పంజాబ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఒక రెజల్యూషన్ అనేటటువంటిది పాస్ చేయడం అనేటటువంటిది జరిగింది యునానిమస్గా. ఏమని? చండీగఢ్ అనేటటువంటిది మహారాష్ట్ర అనేదే అని చెప్పి పాస్ చేశారు. దిస్ ఇస్ 7th రెజల్యూషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ కైండ్. అంటే ఈ విధమైనటువంటి చండీగఢ్ మాదే అని చెప్పేటటువంటి రెజల్యూషన్ అనేటటువంటిది 7th టైం పాస్ చేస్తుంది పంజాబ్ విధానసభ, పంజాబ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. అర్థమైందా? సో దిస్ డిస్ప్యూట్ బిట్వీన్ పంజాబ్ అండ్ హర్యానా ఓవర్ చండీగఢ్, ఇట్ ఈస్ ఏ లాంగ్ స్టాండింగ్ డిస్ప్యూట్, దశాబ్దాల నుంచి ఉండడం అనేటటువంటిది జరిగింది. ఎందుకు ఇది మళ్ళీ వెలుగులోకి వచ్చింది? సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి టూ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ వల్ల. ఫస్ట్ అనౌన్స్మెంట్ ఏంటి? యూనియన్ టెరిటరీ ఆఫ్ చండీగఢ్ ఏదైతే ఉంటుందో అక్కడ ముందు పంజాబ్ ఎంప్లాయీస్ పంజాబ్ సర్వీస్ రూల్స్ వాళ్ళకి వర్తించేవి, ఇప్పుడు సెంట్రల్ సర్వీస్ రూల్స్ వర్తిస్తున్నట్టు మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది నోటిఫికేషన్ అనేటటువంటి తీసుకొచ్చింది. సెకండ్ ఇంపార్టెంట్ డెసిషన్ ఏంటమ్మా అంటే బాక్రా బియాస్ మేనేజ్మెంట్ బోర్డ్ ఏదైతే ఉంటుందో దాని యొక్క అపాయింట్మెంట్స్ అనేటటువంటివి ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా జరుగుతాయి, నాట్ ఓన్లీ ఫ్రమ్ పంజాబ్ అండ్ హర్యానా. ఈ కన్వెన్షన్ ఏదైతే ఉంటుందో దీన్ని బ్రేక్ చేసింది సెంటర్. అర్థమైందా? సో ఇందుకు దిస్ పర్టికులర్ ఇష్యూ అనేటటువంటిది న్యూస్లోకి వచ్చింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఇష్యూ అండి. కంప్లీట్గా డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ ఈ ఆర్టికల్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. చక్కగా నేర్చుకున్నాం కదా. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి నాన్న. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. తాలిబాన్ ఆర్డర్ బ్యాన్ ఆన్ పాపీ కల్టివేషన్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఆర్టికల్. సో ఆగస్ట్ 15th 2021 ఈ డేట్ మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. అమెరికా సైన్యాన్ని వెనక్కి పంపించి తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్లో అధికారంలోకి రావడం అనేటటువంటిది జరిగింది. ఇంతకీ ఈ తాలిబాన్లు ఎవరు సార్, వీళ్ళ కథ ఏంటి అంటే నేను దీని మీద ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను. తాలిబాన్ LTX క్లాస్ అని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేయండి, మీకు ఒక చక్కనైనటువంటి వీడియో వస్తుంది. ఇన్ డెప్త్ డీటెయిల్డ్గా దాని గురించి, దాని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ప్రతిదీ నేను చెప్పడం అనేది జరిగింది. ఓకేనా? తాలిబాన్లు అధికారంలోకి రావడం అనేది జరిగింది నాన్న. అయితే ఇప్పుడు తాలిబాన్లు ఏం చేశారంటే ఒక అనౌన్స్మెంట్తో ముందుకు వచ్చారు. ఏంటి? పాపీ కల్టివేషన్ అంటే ఓపియం, నల్లమందు ఏదైతే ఉంటుందో నల్లమందు యొక్క కల్టివేషన్ అని మీద బ్యాన్ విధించారు. ఓపియం అంటే మీకు తెలుసని అనుకుంటున్నాను, ఇట్ ఈస్ ఎ నార్కోటిక్ డ్రగ్, నిషా ఇస్తుంది, మత్తు ఇస్తుంది కదా. ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ వరల్డ్స్ బిగ్గెస్ట్ ఓపియం ప్రొడ్యూసర్. ప్రపంచానికి ఓపియం ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ ఎవరు అంటే ఆఫ్ఘనిస్తాన్. సో ఆఫ్ఘనిస్తాన్ మొత్తానికి దిస్ పర్టిక్యులర్ ఓపియంని ఓపియం కల్టివేషన్ బ్యాన్ చేయడం అనేటటువంటిది జరిగింది. యాజ్ పర్ ద డిక్రీ ఆఫ్ ద సుప్రీం లీడర్ ఆఫ్ ద ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్, ఆఫ్ఘాన్స్ ఎవరైతే ఉన్నారో దే ఇన్ఫార్మ్డ్ దట్ ఫ్రమ్ నౌ ఆన్ కల్టివేషన్ ఆఫ్ పాపీ హ్యాస్ బిన్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. అక్రాస్ ద కంట్రీ ఓపియం కల్టివేషన్ అనేటటువంటిది బ్యాన్ కాబడ్డం అనేటటువంటిది జరిగింది. ఎవరైనా దాన్ని వైలేట్ చేస్తే క్రాప్ అనేది డిస్ట్రాయ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు వైలేటర్ విల్ బి ట్రీటెడ్ అకార్డింగ్ టు ద షరియాలా ఎలాంటి నిబంధనలు అనేటటువంటిది పెడుతుందో దాన్ని బట్టి ఏం చేస్తారు, అతన్ని శిక్ష విధించడం అనేటటువంటిది జరుగుతుంది. సో రీసెంట్గా రిపోర్ట్స్ ఏమొచ్చినాయి అంటే ఓపియం, ఆఫ్ఘనిస్తాన్లో ఓపియం ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో సిగ్నిఫికెంట్గా పెరిగింది అని యునైటెడ్ నేషన్స్ చెప్తుందమ్మా. సో మొత్తం 2017లో $1.4 బిలియన్ వర్తున్నటువంటి ఆ ఓపియం అనేటటువంటిది వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తే ఇప్పుడు ఈ రీసెంట్ మంత్స్ తాలిబాన్లు వచ్చిన తర్వాత పెరిగింది అని చెప్పి చెప్తున్నారు. ఒక హ్యుమానిటేరియన్ క్రైసిస్లో, దాంతోపాటు ఒక ఎకనామిక్ క్రైసిస్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ ఏదైతే ఉందో ఆఫ్ఘనిస్తాన్ యొక్క పరిపాలిస్తున్నటువంటి తాలిబాన్లు మొత్తానికి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి మనం అనుకోవచ్చు. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినాలి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఏ ఫార్ రీచింగ్ వెర్డిక్ట్ దట్ ఎండ్స్ ఏ రిగ్రెసివ్ ఎక్సెప్షన్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 పాలిటీ అండ్ గవర్నెన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్. దిస్ ఆర్టికల్ ఈజ్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ ఎన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కాల్డ్ మెరైటల్ రేప్. వెరీ సారీ. సో దిస్ మెరైటల్ రేప్ ఏదైతే ఉందో దీని గురించి మనం కంప్లీట్గా డీటెయిల్డ్గా ఫస్ట్ తెలుసుకోవాలి. దీని మీద నేను స్పెషల్ వీడియో కూడా చేస్తున్నాను ఇప్పటికే. ఒకసారి మెరైటల్ రేప్ గురించి మనం ఒక డీటెయిల్డ్ అనాలిసిస్ చేద్దాం. తర్వాత న్యూస్లోకి ఏమొచ్చింది అనేటటువంటి విషయాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు మెరైటల్ రేప్ అంటే ఏంటి అన్నీ తెలుసుకుందాం, వినండి.
సో మ్యారిటల్ రేప్ గురించి డీటెయిల్డ్ గా తెలుసుకునే ముందు రీసెంట్ గా న్యూస్ లోకి మ్యారిటల్ రేప్ ఎందుకు వచ్చింది, మ్యారిటల్ రేప్ ని క్రిమినలైజ్ చేయాలనేటటువంటి వాయిసెస్ ఎందుకు రైజ్ అవుతున్నాయి, ఆ కొన్ని ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. చూడండి జాగ్రత్తగా. సో దిస్ ఇస్ అన్ ఇంట్రెస్టింగ్ కేసు ఇన్ ఛత్తీస్గఢ్ లో ఏం జరిగింది, ఒక అబ్బాయికి అండ్ దాంతో పాటు ఒక అమ్మాయికి మ్యారేజ్ జరగడం అనేటటువంటి జరిగింది, పెళ్ళయింది. దే ఆర్ హ్యాపీలీ టుగెదర్. సో వాళ్ళ మ్యారేజ్ లైఫ్ ఏదైతే ఉంటుందో అది బాగుంది, దర్ ఇంటిమేట్ రిలేషన్షిప్ ఏదైతే ఉంటుందో అది కూడా చక్కగా ఉంది. బట్ కానీ కొద్ది రోజులకి ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో హీ ఎక్స్పెక్టెడ్ సంథింగ్ మోర్ ఫ్రమ్ హిస్ వైఫ్. తన వైఫ్ నుంచి ఇంకాస్త ఎక్కువ కోరుకోవడం అనేది జరిగింది. అంటే దేర్ పీనో వెజైనల్ విచ్ ఈస్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ నేచర్, దట్ ఇంటర్కోర్స్ ఈస్ నైస్, దట్ రిలేషన్షిప్ ఈస్ నైస్, బట్ he wanted his wife to do something else for his own pleasure, and that unnatural intercourse ni this girl rejected. ఈ అమ్మాయి ఒప్పుకోలేదు. సో వితౌట్ హర్ కన్సెంట్, తను ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా వాట్ దిస్ మ్యాన్ డిడ్, హీ సింప్లీ రేప్డ్ హిస్ వైఫ్, లిటరలీ రేప్డ్ హిస్ వైఫ్. తన వైఫ్ ని రేప్ చేయడం అనేది జరిగింది, రైట్, ఫర్ హిజ్ ఓన్ ప్లెజర్. అండ్ దాంతో పాటు హీ డిమాండెడ్ డౌరీ, కట్నం ఏదైతే ఉంటుందో కట్నాన్ని కూడా, ఎక్స్ట్రా కట్నాన్ని కూడా అమ్మాయి నుంచి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన డిమాండ్ చేయడం అనేది జరిగింది. సో దీని కొంతకాలం పేషెంట్ గా వెయిట్ చేసి షీ వెంట్ టు ద పోలీస్ స్టేషన్, పోలీస్ ని ఆశ్రయించడం అనేది జరిగింది. పోలీసులు ఈ కేసు ఏదైతే ఉంటుందో దాని మీద విచారణ చేపట్టారు. డిఫరెంట్ సెక్షన్స్ మీద ఈ వ్యక్తి మీద, ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఈయన మీద కేసు అనేది ఫైల్ చేయడం అనేది జరిగింది. వాట్ ఆర్ దోస్ సెక్షన్స్, వాట్ ఆర్ దోస్ చార్జెస్ చూడండి. ద ఫస్ట్ చార్జ్ ఏంటి అంటే సెక్షన్ 377 ఆఫ్ ఐపీసీ కింద కార్నల్ ఇంటర్కోర్స్ ఎగనెస్ట్ ద ఆర్డర్ ఆఫ్ ద నేచర్. సో ఎగనెస్ట్ ద ఆర్డర్ ఆఫ్ ద నేచర్, ఇన్ ద ఇంటర్కోర్స్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ద నేచర్ ఇస్ ఇన్ పీనో వెజైనల్ ఇన్ నేచర్, రైట్, ఐ హోప్ యు నో దట్. బట్ కానీ సో ఈ పీనో వెజైనల్ ఇన్ నేచర్ కాకుండా అదర్ ఇంటర్ కోర్స్ గురించి ఈయన ఫోర్స్ చేస్తున్నాడు కాబట్టి, ఈయన ప్రెజరైజ్ చేస్తున్నాడు కాబట్టి ఈ సెక్షన్ 377 కింద కేసు పెట్టడం అనేది జరిగింది. సెక్షన్ 498A కింద కూడా కేసు పెట్టడం అనేది జరిగింది. వాట్ ఈస్ దట్, క్రూయల్టీ టువర్డ్స్ హిస్ వైఫ్ బై హస్బెండ్ ఆర్ హిస్ రిలేటివ్స్. సో ఈయన ఏం చేస్తున్నాడు, దౌరీ కోసం తన భార్యని వేధించడం అనేది జరుగుతుంది. సో అందుకోసం కేసు పెట్టడం అనేది జరిగింది. అండ్ సెక్షన్ 376 ఆఫ్ ఐపీసీ కింద కూడా కేసు పెట్టారు. ఎందుకు, ద గాయ్ ఈస్ లిటరలీ రేపింగ్ హిజ్ ఓన్ వైఫ్ వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ హర్. తన యొక్క ఇష్టం ఏదైతే ఉంటుందో అది లేకుండా ఈయన ఏకంగా రేప్ చేయడం అనేది జరుగుతుంది. హీఈస్ ఫోర్సింగ్ హిజ్ ఓన్ స్పౌస్ టు గెట్ ఇన్ టు సెక్షువల్ రిలేషన్షిప్, రైట్. సో మొత్తానికి ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో పోలీసులు పెట్టినటువంటి కేసెస్ గురించి మనకి ఛత్తీస్గఢ్ హైకోర్టు ఏదైతే ఉంటుందో దాన్ని ఆశ్రయించడం అనేది జరిగింది. ఛత్తీస్గఢ్ హైకోర్టు యొక్క జడ్జి ఎవరైతే ఉన్నారో, జస్టిస్ ఎవరైతే ఉన్నారో, హీఈస్ ఎ నోబుల్ మ్యాన్. సో ఈయన చాలా సార్లు చాలా ట్రైబల్ రిలేటెడ్ మూవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి సపోర్ట్ కూడా చేయడం అనేది జరిగింది. బట్ ఈయన తన తీర్పిస్తూ ఏం చెప్పారు అంటే, సో ఈయన సెక్షన్ 398A ఏదైతే ఉంటుందో దాని కింద శిక్షార్హుడే. ఎందుకంటే తన దౌరీ కోసం తన భార్యని ప్రెజరైజ్ చేయడం అనేది జరిగింది కాబట్టి. సెక్షన్ 377 కింద కూడా శిక్షార్హుడే. ఎందుకు అంటే he wanted something that is other than in the order of nature, right? He participated in carnal intercourse against the order of nature, that is okay. But కానీ సెక్షన్ 376 ఆఫ్ ఐపీసీ కింద ఈయన రేప్ చేసినట్టు పరిగణించలేము అని చెప్పి ఈయన చెప్పడం అనేది జరిగింది. చూడండి, ద కంప్లైంట్ ఈస్ ద లీగల్లీ వెడెడ్ వైఫ్, దేర్ ఫోర్ సెక్షువల్ ఇంటర్కోర్స్ ఆర్ ఎనీ సెక్షువల్ యాక్ట్ విత్ హర్ by the husband would not constitute offense of rape. Husband force చేస్తే without consent of his wife, husband sexual intercourse లో పార్టిసిపేట్ చేయాలంటే అది రేప్ గా పరిగణించబడదు. ఈవెన్ ఇఫ్ ఇట్ వాజ్ బై ఫోర్స్ ఆర్ అగెన్స్ట్ హర్ విష్, తన ఇష్టం లేకపోయినా బై ఫోర్స్ ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన సెక్షువల్ రిలేషన్షిప్ లోకి ఇండల్జ్ అవుదాం అనుకున్నా, అర్థమైందా. ఫ్రేమింగ్ ఆఫ్ చార్జెస్ అండర్ ఐపీసీ సెక్షన్ 376 ఈస్ దస్ అరోనియస్ అండ్ ఇల్లీగల్. సో సెక్షన్ 376 కింద చార్జెస్ అనేవి పోలీసులు పెట్టడం దిస్ ఈజ్ ఇల్లీగల్, చట్ట విరుద్ధము. బట్ వీ యాక్సెప్ట్ దీస్ టూ చార్జెస్ అని చెప్పి ఈయన చెప్పడం అనేది జరిగింది, రైట్. సో మరి అప్పటి నుంచి ఏం జరిగింది, మ్యారిటల్ రేప్ పెళ్ళైనంత మాత్రాన ఆ అమ్మాయికి ఇది ఉన్నట్ట, పెళ్ళైనంత మాత్రాన ఆ అమ్మాయికి తన సెక్షువల్ ఇంటర్కోర్స్ కి ఒప్పుకున్నట్ట. సో ఈజ్ ఇట్ ఇంప్లైడ్ కన్సెంట్, అంటే మ్యారేజ్ అయింది కాబట్టి తనకి సెక్స్ అంటే ఇష్టం అని మీరు చెప్తారా, సెక్స్ అంటే ఐఎమ్ యాక్సెప్టింగ్ దిస్ సెక్షువల్ ఇంటర్కోర్స్ అని చెప్పి అర్థమా?
సో తన బాడీ మీద తన కంప్లీట్ అటానమీ ఉంటుంది కదా, స్వయం ప్రతిపత్తి ఉంటుంది కదా, షీ హ్యాస్ ద పవర్ టు సే నో కదా, ఈవెన్ షీ వాజ్ మ్యారీడ్, రైట్. సో నో, కానీ మన ఛత్తీస్గఢ్ హైకోర్టు ఏదైతే ఉంటుందో అది ఈ విధంగా చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ చూడండి. అండ్ నౌ లెట్ us లుక్ ఎట్ an ఇంట్రెస్టింగ్ కేస్ ఫ్రమ్ కేరళ. కేరళ హైకోర్టు దీనికి విరుద్ధంగా ఒక డెసిషన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఛత్తీస్గఢ్ హైకోర్టుకు విరుద్ధంగా ఒక ప్రోగ్రెసివ్ వెడ్డిక్ట్ అనేటటువంటిది ఇచ్చింది. ఒక అభ్యుదయ భావాలు ఉన్నటువంటి వెడ్డిక్ట్ ఇవ్వడం అనేది జరిగింది. చూడండి. హీఈస్ ఎ మ్యాన్ ఫ్రమ్ కేరళ, షీఈస్ ఎ ఉమెన్ ఫ్రమ్ కేరళ, అండ్ దిస్ గాయ్ ఈజ్ ఫోర్సింగ్ హిజ్ ఓన్ వైఫ్ టు గెట్ ఇన్ టు సెక్షువల్ ఇంటర్ కోర్స్. తన ఇష్టం లేకుండా తను ఫోర్స్ చేయడం అనేది జరుగుతుంది. అబ్బాయి ఫోర్స్ చేస్తున్నాడు అమ్మాయిని సెక్షువల్ ఇంటర్ కోర్స్ లో పార్టిసిపేట్ చేయమని. అండ్ దిస్ గర్ల్ ఎవరైతే ఉన్నారో, ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో, షీ ఈస్ రిపీటెడ్లీ సెయింగ్ నో, నాకు ఇష్టం లేదని చెప్పడం అనేది జరుగుతుంది. సో అయినా సరే ఈ అబ్బాయి ఫోర్స్ చేయడంతో దిస్ గర్ల్ కేసు ఏం పెట్టలేదు కానీ డివోర్స్ కి అప్లై చేయడం అనేది జరిగింది, తన భర్త ఎవరైతే ఉన్నారో ఆయనతో వేగలేక. సో ఈవిడ ఫైల్ చేసినటువంటి డివోర్స్ అప్లికేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఆన్ ద గ్రౌండ్ ఏ ప్రాతిపదిన దేన్ని బేస్ చేసుకుని డైవర్స్ అనేది అప్లై చేసింది, ఆ గ్రౌండ్ అనేది కరెక్ట్ కాదు, ఆ బేసిస్ అనేటటువంటిది కరెక్ట్ కాదు అని చెప్పి ఈయన కేరళ హైకోర్టుని ఆశ్రయించడం అనేది జరిగింది. కేరళ హైకోర్టు ఏం చేసింది అంటే ఈ హస్బెండ్ యొక్క అపీల్ ఏదైతే ఉంటుందో దాన్ని రిజెక్ట్ చేయడం అనేది జరిగింది. దాంతో పాటు ఏం చెప్పింది అంటే ట్రీటింగ్ ఏ వైఫ్స్ బాడీ as something that is owed to the husband and committing sexual acts against her will is nothing but marital rape అని చెప్పడం అనేది జరిగింది. పెళ్ళైనంత మాత్రాన భార్య యొక్క శరీరం అనేటటువంటిది నీ ఆస్తిలా భావించడం, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు దాని మీద సెక్షువల్ యాక్ట్స్ అనేటటువంటివి సెక్షువల్ ఫోర్స్ అనేది చేయడం ఏదైతే ఉంటుందో అది మ్యారిటల్ రేప్ కి సమానం. సో అండ్ దిస్ మ్యారిటల్ రేప్ ఇస్ ఎ గుడ్ గ్రౌండ్ టు క్లైమ్ డివోర్స్ ని అప్లై చేయడానికి దిస్ మ్యారిటల్ రేప్ అనేటటువంటిది సరిపోతుంది. ఏ భర్త అయినా ఏ భార్య మీదైనా మ్యారిటల్ రేప్ కి పాల్పడితే ఆ భార్య మ్యారిటల్ రేప్ కి పాల్పడుతున్నాడని చూపించి డివోర్స్ కి అప్లై చేయొచ్చు, విడాకులకు అప్లై చేయొచ్చు అని చెప్పి కేరళ హైకోర్టు ఒక ప్రోగ్రెసివ్ వెడ్డిక్ట్ తో ముందుకు రావడం అనేది జరిగింది. రైట్ టు రెస్పెక్ట్ ఫర్ హిజ్ ఆర్ హర్ ఫిజికల్ అండ్ మెంటల్ ఇంటిగ్రిటీ ఎన్కంపాసెస్ బాడీలీ ఇంటిగ్రిటీ. చెప్పనా, రైట్ టు రెస్పెక్ట్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఎ ఫండమెంటల్ రైట్ అకార్డింగ్ టు సుప్రీం కోర్ట్, రైట్. మన కాన్స్టిట్యూషన్ లో పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఉండడం అనేది జరుగుతుంది. పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ని ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు అని చెప్పి అంటాం. పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 12 టు ఆర్టికల్ 35 ఉండడం అనేది జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు వీటిని ఫండమెంటల్ రైట్స్ అని చెప్పి అంటాం, ప్రాథమిక హక్కులు అని చెప్తాం? బికాస్ దే ఆర్ వెరీ ఫండమెంటల్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ అన్ ఇండివిజువల్. ఒక ఇండివిజువల్ ఎదగాలి అంటే తన జీవితంలో ఈ హక్కులు అనేవి తప్పకుండా అవసరం. ఆర్టికల్ 12 టు ఆర్టికల్ 35 లో ఆర్టికల్ 21 ఉంటుంది. ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అనేటటువంటిది ఇస్తుంది. జీవించేటటువంటి హక్కుని, వ్యక్తిగత స్వేచ్ఛను పొందేటటువంటి హక్కుని ఇవ్వడం అనేది జరిగింది. సో జీవించడం అంటే ఒక జంతువు బతుకుతుంది, మనిషి బతుకుతున్నాడు. శ్వాస తీసుకుని శ్వాస వదలడం ఏదైతే ఉంటుందో ఉచ్ఛ్వాస నిశ్వాసలతో జీవించడమే బతకడమే జీవించడమా, లేకపోతే ఈజ్ దర్ సంథింగ్ అదర్ దాన్ లైఫ్? సో జంతువుకి మనకి తేడా ఉంటుంది, అవి కూడా ఊపిరులు తీసుకుంటాయి కదా, మరి మనిషికి ఏంటి తేడా? హ్యూమన్స్ హ్యావ్ ద రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ. గౌరవంగా బతికేటటువంటి హక్కు మనిషికి ఉండడం అనేది జరిగింది. అందుకే గౌరవాన్ని మనిషికి ఇచ్చేటటువంటి ఏకైక పనిముట్టు ఏంటండి, టూల్ ఏంటండి? ఎడ్యుకేషన్. సో రైట్ టు ఎడ్యుకేషన్ అనేటటువంటి దేనిలో పెట్టారండి? ఆర్టికల్ 21 లో ఇంక్లూడ్ చేయడం అనేది జరిగిందమ్మా. అర్థమైందనా? సో మనిషికి గౌరవం ఇచ్చేటటువంటిది ఏంటి? విద్య మాత్రమే అని మనకి సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో అది అభిప్రాయపడడం అనేది జరిగింది. మరి ఇక్కడ జాగ్రత్తగా చూడండి. రైట్ టు రెస్పెక్ట్ ఏదైతే ఉంటుందో ఇట్ కమ్స్ అండర్ ఆర్టికల్ 21. ఇట్ ఈస్ అన్ ఇన్ఎలిజిబుల్ పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది కదా. సో ఒకరి యొక్క రైట్ టు రెస్పెక్ట్ ఏదైతే ఉంటుందో ఇట్ ఎన్కంపాసెస్ బాడీలీ ఇంటిగ్రిటీ యాజ్ వెల్. నీ బాడీ మీద నీకు ప్రతిపత్తి అనేది, నీకు అటానమీ అనేది లేకపోతే నీకు ఇంకా రెస్పెక్ట్ ఏమున్నట్టు? నీ డిగ్నిటీని నువ్వేం ఎంజాయ్ చేస్తున్నట్టు? నీకు నీ గౌరవం ఏమున్నట్టు? నాకు అర్థం కావట్లేదు అని చెప్పి మనకి కేరళ హైకోర్టు ఏదైతే ఉంటుందో అది వ్యాఖ్యానించడం అనేది జరిగింది. ఎనీ డిస్రెస్పెక్ట్ ఆర్ వైలేషన్ ఆఫ్ బాడీలీ ఇంటిగ్రిటీ ఈజ్ ఎ వైలేషన్ ఆఫ్ ఇండివిజువల్ అటానమీ. సో ఒక బాడీలీ ఇంటిగ్రిటీ ఏదైతే ఉంటుందో దాన్ని ఎవరైనా అగౌరవపరిస్తే, ఒక వ్యక్తి యొక్క శరీరం ఏదైతే ఉంటుందో ఆ వ్యక్తి యొక్క ఇష్టం లేకుండా ఆ వ్యక్తి యొక్క శరీరం మీద విరుచుకు పడితే సో అది ఒక ఇండివిజువల్ అటానమీ ఏదైతే ఉంటుందో దాన్ని వైలేట్ చేస్తుందని చెప్పి కేరళ హైకోర్టు ఏదైతే ఉంటుందో అది తన తీర్పుని చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ చూడండి అమ్మా.
సో మరి మ్యారిటల్ రేప్ స్టేటస్ అనేటటువంటిది ఎలా ఉంది ఇండియాలో, అది మనం తెలుసుకోవాలి. హౌ ఇంటెన్స్ ఈజ్ ఇన్ ఇండియా, ఇండియాలో ఎలా ఉంది చూద్దాం. అకార్డింగ్ టు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే రిపోర్ట్ ఏదైతే ఉంటుందో ఎన్ఎఫ్హెచ్ఎస్ రిపోర్ట్ 2015, 15 నుంచి 49 వయసు మధ్యలో ఉండేటటువంటి మ్యారీడ్ ఉమెన్, పెళ్ళైనటువంటి మహిళల్లో 5.4% పీపుల్, అంటే 100 మంది పెళ్ళైనటువంటి ఆడవాళ్ళలో సుమారు 6 భారతదేశంలో ఉన్నటువంటి మహిళల్లో 6 దేర్ హస్బెండ్స్ హ్యాడ్ ఫిజికలీ ఫోర్స్డ్ దెమ్ టు హ్యావ్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ అగైన్స్ట్ దేర్ విల్. వాళ్ళ ఇష్టం లేకపోయినా వాళ్ళ భర్తలు సెక్షువల్ ఇంటర్ కోర్స్ కి ఫోర్స్ చేశారని చెప్పడం అనేది జరిగింది. ఉమెన్, మీరు ఎప్పుడైనా గమనిస్తే ఆడవాళ్ళు ఎప్పుడు వాళ్ళ పెయిన్ ని పాపం సైలెన్స్ లోనే ఉంచడం అనేది జరుగుతుంది. వాళ్ళ పెయిన్ ని సైలెంట్ గానే వాళ్ళు భరించడం అనేది జరుగుతూ ఉంటుంది. అవునా కదా? అవును. బట్ కానీ ఈ 6 ఓపెన్ అయ్యారు అంటే ఇంకా ఓపెన్ అవ్వనటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడండి. అట్లీస్ట్ 2.5% ఉమెన్ రిపోర్టెడ్ దట్ దేర్ హస్బెండ్స్ ఫిజికల్లీ ఫోర్స్ దెమ్ టు పెర్ఫార్మ్ ఎనీ అదర్ సెక్షువల్ యాక్ట్ వితౌట్ దేర్ కన్సెంట్. సో 100 మందిలో సుమారు 3 ఏం చెప్పారు అంటే వాళ్ళ హస్బెండ్స్, భర్తలు ఎవరైతే ఉన్నారో భర్తలు వాళ్ళ ఇష్టం లేకుండా అదర్ సెక్షువల్ యాక్ట్స్, నాట్ నేచర్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో పీనోవెజనల్ కాకుండా అదర్ సెక్షువల్ యాక్ట్స్ చేయమని చెప్పి వాళ్ళని ఫోర్స్ చేయడం అనేది జరిగిందంట. రైట్. సో అండ్ యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ సర్వే 2014 ఏదైతే ఉంటుంది ఏం చెప్పింది అంటే 52% ఆఫ్ ద ఉమెన్ సర్వేడ్ హ్యాడ్ ఎక్స్పీరియన్స్ సమ్ ఫార్మ్ ఆఫ్ వైలెన్స్ డ్యూరింగ్ దేర్ లైఫ్ టైం. ప్రపంచంలో ఉండేటటువంటి మహిళలు 100లో 52 మంది హింసని, వాళ్ళ భర్తల నుంచి హింస ఏదైతే ఉంటుందో హింసని ఫేస్ చేయడం అనేది జరిగింది. వైలెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని భరిస్తూ ఉంటున్నారు అని చెప్పడం అనేది జరిగింది. వైల్ 60% men said that they had acted violently against their wife or partner at some point in their lives. వాళ్ళ జీవితాల్లో ఎప్పుడో ఒకప్పుడు మగవాళ్ళు 160 మంది మగవాళ్ళు మా భార్యల మీద మేము వైలెన్స్ కి పాల్పడ్డాము, మా భార్యల మీద మేము హింసకి పాల్పడ్డాము, వాళ్ళు మేము టార్చర్ చేసామనే విధంగా చెప్పడం అనేది జరిగింది. You can look at the numbers and the stats and how intense is this marital rape in India and all over the world. Next చూడండి అమ్మా. దెన్ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ రేప్ ఇన్ ఇండియా? భారతదేశంలో రేప్ కు ఉన్నటువంటి డెఫినేషన్ ఏంటి చూడండి. రేప్ ని సెక్షన్ 375 లో డిఫైన్ చేయడం అనేది జరిగింది. ది సెక్షన్ 375 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ ఏదైతే ఉంటుందో ఐపీసీ సెక్షన్ 375 ఇట్ పీనలైజెస్ రేప్. ఇది రేప్ ని క్రిమినలైజ్ చేయడం అనేది జరుగుతుంది. రేప్ ని క్రిమినల్ అఫెన్స్ గా గుర్తించడం అనేది జరుగుతుంది. చూడండి, సో రేప్ అంటే ఏంటి ఇక్కడ చెప్తున్నారు? ఆల్ ఫార్మ్స్ ఆఫ్ సెక్షువల్ అఫెన్స్ ఇన్వాల్వింగ్ నాన్ కన్సెన్షువల్ ఇంటర్ కోర్స్ విత్ ఎ ఉమెన్. ఆడదానికి ఇష్టం లేకుండా సెక్షువల్ అఫెన్స్ కి పాల్పడితే, సెక్షువల్ ఇంటర్ కోర్స్ కి పాల్పడితే దాన్ని ఏమంటాము? సెక్షువల్ అసాల్ట్ కి పాల్పడితే దాన్ని ఏమంటాము? రేప్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది అని చెప్పి సెక్షన్ 375 మనకి ఏం చేసింది? డిఫైన్ చేయడం అనేది జరిగింది. అండ్ దే ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ దే ఆల్సో ఇంట్రడ్యూస్ ఇన్ ఎక్సెప్షన్ ఫర్ దిస్. ఈ రేప్ కి సెక్షన్ 375 లో ఒక ఎక్సెప్షన్ కూడా పెట్టారు. వాట్ ఈస్ దిస్ ఎక్సెప్షన్ నెంబర్ 2? Unwilling sexual intercourse between a husband and a wife over 15 years of age from section 375's definition of rape thus immunizes such acts from prosecution. అంటే 15 ఏళ్ల పైబడి ఉన్నటువంటి అమ్మాయి, వైఫ్ ఎవరైతే ఉన్నారో వైఫ్ యొక్క హస్బెండ్, ఆవిడ యొక్క భర్త ఆ అమ్మాయి ఇష్టం లేకుండా ఇంటర్ కోర్స్ అనేది చేసినా అది రేప్ అవ్వదు అని చెప్పడం అనేది జరిగింది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక హస్బెండ్ ఉన్నారు, ఒక వైఫ్ ఉన్నారు అనుకోండి. ఈ వైఫ్ కి మోర్ దెన్ 15 ఇయర్స్ ఆఫ్ ఏజ్, 15 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండడం అనేది జరిగింది అనుకోండి వయసు, ఏజ్. సో ఈ వైఫ్ ఇష్టం లేకుండా ఈ వ్యక్తి సెక్షువల్ ఇంటర్ కోర్స్ కి పాల్పడితే ఆ వైఫ్ ని ఫోర్స్ చేస్తే ఏంటవుతుందో అది రేప్ కిందకి రాదు. సెక్షన్ 375 లో పరిగణించినటువంటి, డిఫైన్ చేసినటువంటి రేప్ కింద పరిగణించబడదు అని చెప్పడం అనేది జరిగింది. ఎక్సెప్షన్ ఇవ్వడం అనేది జరిగింది. అంటే వాట్ ఇట్ ఈస్ సింప్లీ ట్రైంగ్ టు సే, if you are a Hindu, if you tie this sacred knot around a woman's neck who is of 15+ years of age, 15 ఏళ్ళు పైబడినటువంటి అమ్మాయి మెడలో నువ్వు తాళి కడితే దిస్ తాళి ఏదైతే ఉంటుందో, దిస్ పర్టిక్యులర్ సాక్రెడ్ థ్రెడ్ ఏదైతే ఉంటుందో, ఇట్ గివ్స్ ఎ డ్రైవింగ్ లైసెన్స్, ఇట్ గివ్స్ ఎ లైసెన్స్ ఫర్ యూ టు మ్యారీ ఆన్ టు రేప్ ఆన్ హెర్, రేప్ చేసుకునేటటువంటి లైసెన్స్ ఇస్తుంది. సో ద ట్రూ సేవియర్ ముందు నువ్వు ఒకవేళ రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటే ఏం జరుగుతుంది? దట్ గివ్స్ యూ ద లైసెన్స్ టు రేప్ యువర్ వైఫ్. రైట్, రేప్ ఇవ్వడం, రేప్ చేసుకునేటటువంటి ఇది ఉంటుంది. ఇఫ్ యూ సైన్ ఎ నికా, నువ్వు ఒక నికా సైన్ చేస్తే సో ఏం జరుగుతుంది? యూ కెన్ రేప్ యువర్ వైఫ్. ఆ లైసెన్స్ అనేది మీకు రావడం అనేది జరుగుతుంది. అంతేనా? సింపుల్ గా అదే చెప్తుంది కదా ఎక్సెప్షన్ 2. సో ఈజ్ దిస్ ఎ ప్రోగ్రెసివ్ క్లాజ్?
ఈజ్ దిస్ ఏ వ్యాలిడ్ క్లాజ్ అని చెప్పి మీరు అనుకుంటున్నారా? చూడండి మరి, నెక్స్ట్ చూడండి. అయితే 2017లో సుప్రీంకోర్టు ఈ 15 ఇయర్స్ ఇదేదైతే ఉంటుందో ఏజ్ ఏదైతే ఉంటుందో దాన్ని కాస్త పెంచడం అనేది జరిగింది. చూడండి, ఇండిపెండెంట్ థాట్ విచ్ ఇస్ అన్ ఎన్జిఓ, ఈ ఎన్జిఓ సెక్షన్ 375 దగ్గర ఉన్నటువంటి ఎక్సెప్షన్ 2 ఏదైతే ఉంటుందో, అంటే 15 ఏళ్ల పైబడి ఉన్నటువంటి ఆడవాళ్ళని పెళ్లి చేసుకుని వాళ్ళ మీద ఫోర్స్ఫుల్ గా సెక్షువల్ అఫెన్స్ కి పాల్పడుతుంది, రేప్ కింద పరిగణించబడదు అని చెప్పినటువంటి ఎక్సెప్షన్ 2 ఏదైతే ఉంటుందో ఆ ఎక్సెప్షన్ 2 ని ఛాలెంజ్ చేస్తూ వీళ్ళు సుప్రీం కోర్టుకు వెళ్ళడం అనేది జరిగింది. సుప్రీం కోర్టు ఏం చెప్పింది అంటే ఇట్ వాజ్ రిలక్టెంట్ టు క్రిమినలైజ్ మ్యారిటల్ రేప్, మ్యారిటల్ రేప్ మేము క్రిమినలైజ్ చేయట్లేదు, నేరంగా పరిగణించట్లేదు అని చెప్పడం అనేది జరిగింది. ఇట్ హ్యాడ్ ఇట్స్ ఓన్ రీజన్స్, బికాజ్ మ్యారేజ్ అనేటటువంటి ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో ఇన్స్టిట్యూషన్ డిస్రప్ట్ అయిపోతుంది. And this marriage involves the only relationship that involves sexual relationship is marriage. మిగిలిన ఏ రిలేషన్షిప్ లో కూడా సెక్షువల్ ఇంటర్ కోర్స్ కానీ సెక్షువల్ రిలేషన్షిప్ కానీ ఉండదు మ్యారేజ్ లో తప్ప. బట్ సెక్షువల్ రిలేషన్షిప్ ఇట్ ఈస్ అన్ ఎనేబుల్ ఆస్పెక్ట్ ఆఫ్ మ్యారేజ్, రైట్? సో ఫిజికల్ రిలేషన్షిప్ అనేది మ్యారేజ్ లో మనకు ఉండడం అనేది జరుగుతుంది. సో అందుకే సెక్షువల్ రిలేషన్షిప్ ని క్రిమినలైజ్ చేస్తూ మేము ఏం చేయలేం, మ్యారిటల్ రేప్ ని క్రిమినలైజ్ చేస్తూ మేము ఎటువంటి చట్టాలు అనేవి చేయలేం, ఎటువంటి నిర్ణయాలు అనేవి చేయలేమని చెప్పి, తీర్పులు అనేవి ఇవ్వలేమని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. బట్ కానీ వైఫ్ యొక్క ఏజ్ లిమిట్ ఏదైతే ఉంటుందో అది 15 నుంచి 18 ఇయర్స్ కి పెంచడం అనేది జరిగింది. ఎందుకంటే పోక్సో యాక్ట్, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ లో చిల్డ్రన్ గా ఎవరిని పరిగణించారంటే 18 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళని. 18 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళని నువ్వు ఒకవేళ రేప్ చేస్తే ఏంటి, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ కింద ఏం జరుగుతుంది, యూ విల్ బి క్రిమినలైజ్డ్. మరి ఇక్కడ సెక్షన్ 375 15 ఇయర్సే ఉంది కదా, సో దేర్ ఈజ్ ఏ వాయిడ్, గ్యాప్ ఉండడం అనేది జరిగింది రెండింటి మధ్య. సో ఈ అగాధం ఏదైతే ఉంటుందో దాన్ని పూడ్చడానికి 18 ఇయర్స్ కి పెంచడం అనేది జరిగింది. అంటే ఇక్కడ సుప్రీంకోర్టు కూడా ఏం చెప్తుంది, 18 ఇయర్స్ ప్లస్ ఉంటే నీ వైఫ్ నో చెప్పినా, నీ వైఫ్ ఇష్టం లేకపోయినా నువ్వు సెక్షువల్ ఇంటర్ కోర్స్ లో పార్టిసిపేట్ చేస్తే అది రేప్ అవ్వదు. అంటే ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి యొక్క బాడీలీ అటానమీకి ఇంపార్టెన్స్ ఉందా, ఇక్కడ ఉండట్లేదు. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి. అండ్ దాంతోపాటు 2018లో గుజరాత్ హైకోర్టు నాన్ కన్సెన్షియల్ ఇంటర్ కోర్స్ బై హస్బెండ్ వాజ్ నాట్ రేప్ అని చెప్పడం అనేది జరిగింది. ఆడదానికి ఇష్టం లేకపోయినా అబ్బాయి ఏమైనా సెక్షువల్ అఫెన్స్ కి పాల్పడితే అది రేప్ కాదు అని చెప్పింది. 2018లో ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పిందంటే మ్యారేజ్ డిడెంట్ బీన్ కన్సెంట్. సో పెళ్ళయింది కదా అని చెప్పి ఆడది ఒప్పుకోవాలనేం కాదు, బోత్ మెన్ అండ్ ఉమెన్ హ్యావ్ ఎ రైట్ టు సే నో, రిపీటెడ్ గా నో చెప్పొచ్చు. ఏ రోజు ఆ రోజు తనకు ఆ రోజు ఇష్టం లేకపోతే తను నో చెప్పొచ్చు, సెక్షువల్ ఇంటర్ కోర్స్ ఏదైతే ఉంటుంది ఇంటర్ కోర్స్ అని చెప్పి ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. 2021లో an open letter penned by 5,000 women right activists in India to then Chief Justice of India S.A. Bobde asking for an apology. సో అప్పటి ప్రీవియస్ మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బాబ్డే ఎవరైతే ఉన్నారో ఆయన చేసినటువంటి 2 వ్యాఖ్యలకు ఎగనెస్ట్ గా 5,000 మంది ఆడవాళ్ళు, మహిళలు ఎవరైతే ఉన్నారో, రైట్స్ యాక్టివిస్ట్ ఎవరైతే ఉన్నారో బాబ్డేకి ఒక లెటర్ రాశారు. ఏంటి, ఒక బహిరంగంగా మీరు క్షమాపణలు చెప్పాలి ఆడవాళ్ళకి అని చెప్పి లెటర్ రాయడం అనేది జరిగింది. ఎందుకు, అప్పటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బాబ్డే గారు ఏమండం అనేది జరిగింది, ఎలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది చూడండి. సో ఒక మైనర్ గర్ల్ ని రేప్ చేసినటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఒక మ్యాన్ ఎవరైతే ఉన్నారో ఆ మ్యాన్ కి ఏం అడిగారు అంటే, ఆయన బోన్లో నిల్చున్నప్పుడు ఇఫ్ హీ వాజ్ రెడీ టు మ్యారీ హెర్, నువ్వు రేప్ చేసావు కదా, నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అని అడగడం అనేది జరిగింది. అంటే వాట్ ఇట్ ఈస్ సింప్లీ ఎగ్జాంపుల్ఫై ఏం చెప్పడం అనేది జరుగుతుంది ఇక్కడ. అయినా ఈయన ఉద్దేశం ఏంటి అంటే, పెళ్లి చేసుకుంటే ఆయన చేసినటువంటి రేప్ కాకుండా పోతుందా, పెళ్లి చేసుకుంటే ఆయన తప్పుకి ఇమ్యూనిటీ అనేది వచ్చేస్తుందా, అంటే పెళ్లి అనేటటువంటిది రేప్ కి ఇమ్యూనిటీ ఇస్తుందా అని చెప్పి చాలా మంది ఏం చేశారు, ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోపం తెచ్చుకున్నారు. ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, when two people are living as husband and wife, however brutal the husband is, can the act of sexual intercourse between them is called rape అని చెప్పి అడిగారు. ఇద్దరు, ఒక హస్బెండ్ ఒక వైఫ్, భర్త భార్య కలిసి ఉన్నప్పుడు హస్బెండ్ ఎంత బ్రుటల్ గా ఉన్నా, ఎంత ఫోర్స్ చేసినప్పటికీ, భార్య నుంచి ఏం కోరుకున్నప్పటికీ ఆ సెక్షువల్ ఇంటర్ కోర్స్ ఏదైతే ఉంటుందో ఆ ఇద్దరి మధ్య జరిగినటువంటి ఆ ఫోర్స్ఫుల్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ మనం రేప్ అనొచ్చా, రేప్ అనగలమా అని చెప్పి ఈయన క్వశ్చన్ అడిగారు. సో హౌ డేర్ యూ టాక్ అబౌట్ ఉమెన్, హౌ డేర్ యూ డైల్యూట్ ఉమెన్స్ డిగ్నిటీ అని చెప్పి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంత ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్ లో ఉన్నప్పటికీ, రాజ్యాంగబద్ధమైనటువంటి పదంలో ఉన్నప్పటికీ ఎస్ఏ బాబ్డేకి క్షమాపణలు చెప్పమని కోరుతూ ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఉమెన్ లెటర్స్ రాయడం అనేది జరిగింది. నెక్స్ట్ చూడండి. అండ్ ద ఎలీట్ కప్. సో
మీరు ఇంకొకటి తెలుసుకోవాలి, మ్యారిటల్ రేప్ ఏదైతే ఉంటుందో ఇది మోర్ దెన్ 100 కంట్రీస్ లో, 100కు పైగా దేశాల్లో దీన్ని క్రిమినలైజ్ చేయడం అనేది జరిగింది. నో నేరంగా పరిగణించడం అనేది జరిగింది. కానీ బట్ ఇండియా స్టాండ్ టాల్ ఇన్ ద లుమినియస్ లీగ్ ఆఫ్ 32 కంట్రీస్ వేర్ మ్యారిటల్ రేప్ ఇస్ నాన్ క్రిమినల్. ప్రపంచంలో 32 దేశాల్లో మాత్రం ఈ మ్యారిటల్ రేప్ ఏదైతే ఉంటుందో దాన్ని క్రిమినలైజ్ చేయలేదు, నేరంగా పరిగణించలేదు. అందులో కొన్ని కంట్రీస్ పాకిస్తాన్ లో పరిగణించలేదు, బంగ్లాదేశ్ లోని, ఆఫ్ఘనిస్తాన్, బోత్స్వానా, ఇరాన్, నైజీరియా అండ్ లిబియా ఆర్ సమ్ ఆఫ్ ద ఎస్టీమ్డ్ మెంబర్స్ ఆఫ్ దిస్ ఎక్స్ట్రాడినరీ లీగ్. సో మన ఇండియా అనేటటువంటిది ద లార్జెస్ట్ డెమోక్రసీ అని చెప్పడం అనేది జరుగుతుంది. వి బోస్ట్ అబౌట్ ఈక్వాలిటీ, సమానత్వం మన భారతదేశంలో ఉందని చెప్తాం. వి బోస్ట్ అబౌట్ లిబర్టీ టువర్డ్స్ అవర్ పీపుల్, మన ప్రజలకి స్వేచ్ఛ అనేది ఉంది అని చెప్పి మనం చెప్పడం అనేది జరుగుతుంది. కానీ మన ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పరిపూర్ణమైనటువంటి పూర్తి స్థాయిలో స్వేచ్ఛ అనేది మనం కల్పిస్తున్నామా? మనం కల్పించడం అనేది జరగలేదు. సో ఏవైతే 32 దేశాలు మ్యారిటల్ రేప్ ని క్రిమినలైజ్ చేయలేదో ఆ 32 దేశాల్లో భారతదేశం కూడా చోటు సంపాదించుకోవడం ఏదైతే ఉంటుందో అది నిజంగా ఇబ్బందికరమైనటువంటి విషయం అని చెప్పి చెప్తున్నారు. దాంతోపాటు ఇంకొకటి ఏం చెప్పారు అంటే అవర్ పీనల్ లాస్ ఏవైతే ఉన్నాయో, మన చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం? బ్రిటిషర్స్ నుంచి తెచ్చుకోవడం అనేది జరిగింది. సో అందుకే రీసెంట్ గా డీకొలనైజేషన్ ఆఫ్ ఇండియన్ లీగల్ సిస్టమ్ అని చెప్పి మనకి ఇది వస్తుంది, రైట్? ఇండియనైజేషన్ ఆఫ్ ఇండియన్ లీగల్ సిస్టమ్ అనేటటువంటి ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి రావడం అనేది జరుగుతుంది. అంటే బ్రిటిష్ వాళ్ళ నుంచి మనం ఈ చట్టాలు తీసుకురావడం అనేది జరిగింది. మన ఇండియన్ ఏన్షియంట్ టెక్స్ట్, సాక్రెడ్ టెక్స్ట్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనం లాస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫ్రేమ్ చేద్దాము అని చెప్పి ఆర్గ్యుమెంట్స్ కూడా వస్తున్నాయి. మరి బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1991లో ఈ మ్యారిటల్ రేప్ ని నేరంగా పరిగణించడం అనేది జరిగింది. మరి బ్రిటిషే నేరంగా పరిగణించినప్పుడు భారతదేశానికి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి? ఇండియా కూడా మ్యారిటల్ రేప్ ని ఎందుకు క్రిమినలైజ్ చేయట్లేదు అనేటటువంటి ఆర్గ్యుమెంట్స్ అనేవి కూడా ఉన్నాయి. అండ్ ఐరనీ లాంగ్ ఎక్లిప్స్ బై ద గ్రేట్ ఇండియన్ పాట్రియార్కల్ మైండ్ సెట్. దీనికి కారణం ఏంటి అంటే భారతదేశంలో పాతుకుపోయినటువంటి పితృస్వామిక విధానం. సో మెన్ సుపీరియర్, ఉమెన్ ఇన్ఫీరియర్ అనేటటువంటి విధానం ఏదైతే ఉంటుందో అదే కారణం. సో మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఉమెన్ ని భర్త ఎసెట్ గా చూడొచ్చు, హీ ఓన్స్ హెర్ అని చెప్పి మనకి చెప్పకనే మన లీగల్ సిస్టమ్ అనేటటువంటిది చెప్పడం అనేది జరుగుతుంది అనే విధంగా చెప్పారు. మరి ఇంకొంతమంది ఏమంటారు అంటే ఎడల్టరీనే మనకి డీక్రిమినలైజ్ చేయడం అనేది జరిగింది. ఎడల్టరీ అంటే అక్రమ సంబంధం. సో చాలా మంది ఎడల్టరీని క్రిమినలైజ్ చేయాలి మళ్ళీ అని చెప్పి ఇది ఉంటుంది. ఎందుకంటే ఇండియా ప్యాట్రియార్కల్ మైండ్ సెట్ ఉంటుంది. ఆడదానికి పెళ్ళి అయిపోతే ఆడదాని నా సొత్తు, నా సొంతం, నా ఆస్తి అని చెప్పి భావించడం అనేది జరుగుతుంది. బట్ అక్రమ సంబంధాన్ని సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఒక ప్రోగ్రెసివ్ వెడ్డిక్ట్ లో ఆ అడల్టరీ ఏదైతే ఉంటుందో అక్రమ సంబంధాన్ని డీక్రిమినలైజ్ చేయడం అనేది జరిగింది, నేరం కాదని చెప్పడం అనేది జరిగింది. మరి అడల్టరీని నేరం కాదని చెప్పినటువంటి మీరు, అంత ప్రోగ్రెసివ్ వెడ్డిక్ట్ ఇచ్చినటువంటి మీరు మ్యారిటల్ రేప్ ని ఎందుకు క్రిమినలైజ్ చేయట్లేదు అని చెప్పి కొంతమంది అడగడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ప్రశ్నించడం అనేది జరుగుతుంది సుప్రీంకోర్టుని. అండ్ దాంతోపాటు 2019లో ఒక యునైటెడ్ నేషన్స్ కమిటీ ఆన్ ఎలిమినేషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగైన్స్ట్ ఉమెన్ ఏదైతే ఉంటుందో ఇట్ రికమెండెడ్ దట్ ఇండియన్ గవర్నమెంట్ క్రిమినలైజ్ మ్యారిటల్ రేప్. దేర్ వర్ మెనీ ఇన్స్టెన్సెస్ ఇన్ ఇండియన్ ఫ్యామిలీస్. మ్యారిటల్ రేప్ చాలా విరివిగా జరుగుతుంది. సో మ్యారిటల్ రేప్ ని క్రిమినలైజ్ చేయాలని చెప్పి చాలా ఎలీట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయి, కమిటీస్ ఏవైతే ఉన్నాయో అవి చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ జేఎస్ వర్మ కమిటీ ఏదైతే ఉంటుందో ఇది కూడా నిర్భయ ప్రొటెస్ట్ తర్వాత సో మ్యారిటల్ రేప్ ఏదైతే ఉంటుందో దాన్ని క్రిమినలైజ్ చేయాలని చెప్పడం అనేది జరిగింది. అండ్ మెనీ అదర్ కమిటీస్, రిపోర్ట్స్ అండ్ స్కాలర్స్, ఇంటలెక్చువల్స్ కూడా అండ్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ కూడా ఈ మ్యారిటల్ రేప్ ఏదైతే ఉంటుందో దాన్ని క్రిమినలైజ్ చేయాలని చెప్పి చాలా వాయిసెస్ రైజ్ చేయడం అనేది జరిగింది. కానీ ఇంకా అది మనకి రావట్లేదు. అండ్ ద అదర్ సైడ్ సో కొంతమంది ఏం చెప్తారంటే మ్యారిటల్ రేప్ ని క్రిమినలైజ్ చేయకూడదని చెప్తారు. దేన్ని బేస్ చేసుకొని చెప్తారో చూడండి. లెట్ us look at the arguments in favor of నాన్ క్రిమినలైజేషన్ ఆఫ్ మ్యారిటల్ రేప్. ఫస్ట్ లా కమిషన్ ఏదైతే ఉంటుందో అది 172nd రిపోర్ట్ లో ఏం చెప్పడం అనేది జరిగిందంటే ఇట్ అపోజ్డ్ క్రిమినలైజేషన్ ఆఫ్ మ్యారిటల్ రేప్. మ్యారిటల్ రేప్ ఏదైతే ఉంటుందో దాన్ని క్రిమినలైజ్ చేయకూడదని చెప్పడం అనేది జరిగింది. దానికి ఏం బేసిస్ వాడింది? ఇట్ మే అమౌంట్ టు ఎక్సెసివ్ ఇంటర్ఫియరెన్స్ విత్ ద మ్యారిటల్ రిలేషన్షిప్. సో మ్యారిటల్ రిలేషన్షిప్ ఈస్ వెరీ పర్సనల్, రైట్? మ్యారేజ్ రిలేషన్షిప్ ఈస్ వెరీ పర్సనల్ బిట్వీన్ ఏ కపుల్. సో దానిలోకి స్టేట్ యొక్క ఇదేదైతే ఉంటుందో, స్టేట్ యొక్క అంటే రాజ్యం యొక్క, ప్రభుత్వం యొక్క జోక్యం ఏదైతే ఉంటుందో తగదని చెప్పడం అనేది జరిగింది. ఫోర్స్డ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ బై హస్బెండ్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ అన్ అఫెన్స్ జస్ట్ లైక్ ఎనీ అదర్ ఫిజికల్ అఫెన్స్. ఒక ఫిజికల్ అఫెన్స్ గా మాత్రమే ట్రీట్ చేద్దాం కానీ వైఫ్ కి ఎగనెస్ట్ గా పాల్పడుతున్నటువంటి రేప్ కింద మాత్రం అది ట్రీట్ చేయకూడదు అని లా కమిషన్ ఏదైతే ఉంటుందో చెప్పడం అనేది జరిగింది. ఒకవేళ స్టేట్, రాజ్యం కానీ గవర్నమెంట్ కానీ వెరీ పర్సనల్ మ్యారిటల్ రిలేషన్షిప్ మీద ఎక్స్ట్రా ఎడిషనల్ గా ఎక్సెసివ్ గా ఇంటర్ఫేర్ అవ్వడం కూడా కరెక్ట్ కాదని చెప్పి లా కమిషన్ చెప్పింది.
సో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఏం చెప్పిందంటే ఒకవేళ మ్యారిటల్ రేప్ అనేటటువంటిది క్రైమ్ గా పరిగణిస్తే, క్రైమ్ చేస్తే భారతదేశంలో ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థ ఏదైతే ఉంటుందో, ఫ్యామిలీ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది స్ట్రెస్ లోకి వెళ్తుంది. ప్రాక్టికల్ డిఫికల్టీస్ అనేవి ఏర్పడతాయి. ముఖ్యంగా ఇండియాలో పావర్టీ అనేటటువంటిది ఎక్కువ, ఇలిటరసీ ఎక్కువ, సోషల్ కస్టమ్స్ అనేటటువంటి ఎక్కువగా ఉంటాయి, రిలీజియస్ బిలీఫ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. మ్యారేజ్ అనేటటువంటిది ఒక పవిత్రమైనదిగా తీర్చిదిద్దబడ్డం అనేది జరుగుతుంది. పవిత్రమైనటువంటి బంధంగా మ్యారేజ్ అనేటటువంటిది, పెళ్లి అనేటటువంటి పరిగణించబడ్డం అనేది జరుగుతుంది. సో అందుకోసం అని చెప్పి ప్రాక్టికల్ డిఫికల్టీస్ వస్తాయి. సో ప్రతి ఆల్మోస్ట్ ఎవ్రీ హోమ్ లో జరిగేటటువంటిది, దాన్ని ఇప్పుడు క్రిమినలైజ్ చేయడం తగదు అని చెప్పడం అనేది జరిగింది. 2016లో గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది రాజ్యసభకు కూడా ఇదే ఆస్పెక్ట్ అనేది చెప్పడం అనేది జరిగింది. ద మ్యారిటల్ రేప్ వాజ్ అన్ ఇంటర్నేషనల్ వన్ అండ్ కెనాట్ బి అప్లైడ్ టు ద ఇండియన్ కాంటెక్స్ట్. భారతదేశానికి మ్యారిటల్ రేప్ ఏదైతే ఉంటుందో దాన్ని అప్లై చేయలేం, ఎందుకంటే ఇండియన్ సొసైటీ ఈజ్ వెరీ కాంప్లెక్స్. సో పావర్టీ, ఇల్లిటరసీ, సోషల్ కస్టమ్స్, రిలీజియస్ బిలీఫ్స్ ఇవన్నీ ఉండడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి సొసైటీలో మ్యారిటల్ రేప్ ని అప్లై చేయడం అనేది తగదు అని చెప్పి గవర్నమెంట్ రాజ్యసభకి చెప్పిందట ఇన్ 2016. నెక్స్ట్ చూడండి, ఫెయిల్ స్టెప్. 2018లో 2018లో ఒక ప్రైవేట్ బిల్ ఏదైతే ఉంటుందో అది పార్లమెంట్ లో ఇంట్రడ్యూస్ చేయబడడం అనేది జరిగింది. ప్రైవేట్ మెంబర్ బిల్ అంటే ఏంటి అంటే ఏ బిల్ ఇంట్రడ్యూస్డ్ బై అన్ ఎంపీ హూ ఈజ్ నాట్ ఎ యూనియన్ మినిస్టర్. మినిస్టర్ కానటువంటి వ్యక్తి ఏదైనా బిల్ ని ఇంట్రడ్యూస్ చేస్తే దాన్ని ప్రైవేట్ మెంబర్ బిల్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో దిస్ మ్యాన్ ఈజ్ శశి థరూర్, కాంగ్రెస్ ఎంపీ, యూపీఏ ఎంపీ. సో ఈయన ఉమెన్స్ సెక్షువల్ రిప్రొడక్టివ్ అండ్ మెన్స్ట్రువల్ రైట్స్ బిల్ 2018 ఏదైతే ఉంటుందో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది 2018లో ఇన్ లోక్సభ. దీనిలో ఈయన ఏం చెప్పారంటే మ్యారిటల్ రేప్ ని క్రిమినలైజ్ చేయాలనేటటువంటి ఒక ఇంటెన్షన్ తో ముందుకు రావడం అనేది జరిగింది. కానీ దిస్ బిల్ ఏదైతే ఉంటుందో బిల్ అనేటటువంటి ల్యాప్స్ అయిపోయింది, ఎందుకంటే గవర్నమెంట్ నుంచి సపోర్ట్ అనేది లేదు కాబట్టి. ప్రెజెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫ్ ద డే సపోర్ట్ అనేది బిల్కి ఇవ్వలేదు. అర్థమైందా? నెక్స్ట్ చూడండి, marital rape against legal and constitutional rights. So what are the arguments against marital rape? Marital rape ఉండకూడదని చెప్పేటటువంటి ఆర్గ్యుమెంట్స్ ఏంటి? The first one is doctrine of implied consent. So implied consent, marriage implies consent, marriage implies acceptance అని అనుకోవడం ఏదైతే ఉంటుందో ఇది తప్పు అని చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా? అంటే పెళ్ళయింది కాబట్టి ఆ అమ్మాయికి సెక్షువల్ రిలేషన్షిప్ అంటే ఇష్టమే, సెక్షువల్ ఇంటర్ కోర్స్ అంటే ఓకే, ఎప్పుడైనా ఓకే అనుకోవడం ఏదైతే ఉంటుందో అది తప్పు అని ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. డాక్ట్రైన్ ఆఫ్ కోవర్చర్. సో ఇండియా పాట్రియార్కల్ సొసైటీ అనేటటువంటి ఉంది, పితృస్వామ్య విధానం ఏదైతే ఉంటుందో అది ఉంది. సో కోవర్చర్ అంటే ఏంటి అంటే మామూలుగా గర్ల్స్ ఎవరైతే ఉన్నారో లేకపోతే ఉమెన్ ఎవరైతే ఉన్నారో, ఫీమేల్ ఎవరైతే ఉన్నారో, they actually be identified by their father's name before marriage. సో వీళ్ళకి వాళ్ళ ఐడెంటిటీ అనేటటువంటిది వాళ్ళ తండ్రి పేరు మీద రావడం అనేది జరుగుతుంది. పలానా వ్యక్తి కూతురు అని చెప్పారు. వెరాజ్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత పలానా వ్యక్తి యొక్క భార్య అని చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, డాక్ట్రైన్ ఆఫ్ కోవర్చర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం? ఈ తండ్రి యొక్క సొత్తు ఈ అమ్మాయి అన్నట్టు చెప్తున్నారు. అదే ఈ భర్త యొక్క మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఈ భర్త యొక్క ఎసెట్ అని చెప్తున్నారు ఆ అమ్మాయిని. అంతేగాని అమ్మాయికి ఇండివిజువల్ ఐడెంటిటీ లేదా? అమ్మాయి ఏమైనా బొమ్మ, లేకపోతే అమ్మాయి ఏమైనా ఆస్తా, లేకపోతే అమ్మాయి ఏమైనా ఒక కారా, ఒక ఇల్లా, ఇది నాది అది నీది అని చెప్పుకోవడానికి? అమ్మాయికంటూ ఒక హృదయం ఉంటుంది కదా. చలం ఎప్పుడో ఒకప్పుడు మాట్లాడతాడండి, 1930లోనే చలం ఒక మాట, ఒక అద్భుతమైనటువంటి మాట అనడం అనేది జరుగుతుంది. అమ్మాయికి కూడా మనసు ఉంటుంది, అమ్మాయికి కూడా హృదయం ఉంటుంది, అమ్మాయికి కూడా బ్రెయిన్ ఉంటుంది, అమ్మాయికి కూడా స్వేచ్ఛగా ఎగరాలని ఉంటుంది అని చాలా అనడం అనేది జరుగుతుంది. రైట్? సో ఒకప్పుడే అంత ప్రోగ్రెసివ్ గా ఆలోచించారు. మరి ఇప్పుడు 21st సెంచరీలో ఉన్నాం, ఆడవాళ్ళు డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు, ఈవెన్ అంతరిక్షంలోకి కూడా వెళ్ళడం అనేది జరుగుతుంది. కీ రోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సర్వ్ చేయడం అనేది జరుగుతుంది లేడీస్. మరి ఇంకా మనం ఈ డాక్ట్రైన్ ఆఫ్ కోవర్చర్ అనే ఇది చేద్దామా? సో మ్యారిటల్ రేప్ అనేటటువంటిది ఎందుకు చాలా మంది క్రిమినలైజ్ చేద్దాం అంటున్నారు? పెళ్ళైపోతే ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి భర్త యొక్క సొంతం, ఆ వ్యక్తి ఏదైనా చేస్తాడు, తనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఏమైనా చేస్తాడు అని అనడం అనేది జరుగుతుంది. సో డాక్ట్రైన్ ఆఫ్ కోవర్చర్ అనేటటువంటిది రిజెక్ట్ చేయాలి ద ఎంటైర్ ఇండియన్ సొసైటీ అని చాలా మంది అంటున్నారు. వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 14, రైట్ టు ఈక్వాలిటీ. ఆర్టికల్ 14 ఈజ్ ఇన్ పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఫండమెంటల్ రైట్స్. ఇది రైట్ టు ఈక్వాలిటీ గురించి చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి సెక్షన్ 375 ఏదైతే ఉంటుందో దట్ క్రిమినలైజెస్ రేప్, దానిలో ఏం చెప్పారండి? సో ఎనీ ఒకవేళ ఉమెన్ ని వాళ్ళ కన్సెన్సస్ లేకుండా సెక్షువల్ అఫెన్స్ కి పాల్పడితే రేప్ అని అన్నారు. కానీ ఇక్కడ ఎక్సెప్షన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఏంటి ఎక్సెప్షన్ ఇచ్చారు? 15 ఏళ్ల పైబడి ఉన్నటువంటి వైఫ్ ఎవరైతే ఉంటారో
వైఫ్ని వాళ్ళ హస్బెండ్ సెక్షువల్ ఇంటర్ కోర్స్కి ప్రెజరైజ్ చేస్తే, ఫోర్స్ చేస్తే అది రేప్ కాదని చెప్పారు. అంటే ఇక్కడ అందరికీ ఈక్వల్గా ఉందా? అంటే 15 years తక్కువగా ఉన్నటువంటి ఉమెన్ ఎవరైతే ఉన్నారో, రైట్, 15 ఏళ్ళు తక్కువ ఉన్నటువంటి ఆడపిల్లలకి 15 ఏళ్ళు పైబడి ఒకరిని కట్టుకున్నటువంటి ఆడపిల్లలకి సమానంగా చూస్తున్నారా? ట్రీట్ చేస్తుంది ఇక్కడ చట్టం. సో మనం ఈక్వాలిటీ బిఫోర్ లా అని చెప్తాం కదా, చట్టం ముందు అందరూ సమానులే అని చెప్తాం కదా, మరి ఇది ఎలా సాధ్యపడుతుంది? ఇక్కడ ఈక్వాలిటీ అనేది ఉంటుందా? ఈక్వాలిటీ ఎన్ష్యూర్ అవ్వట్లేదు. ఇది ఒక పెద్ద ప్రాబ్లం. డిఫీట్స్ ద స్పిరిట్ ఆఫ్ ద సెక్షన్ 375 ఆఫ్ ఐపీసీ. ఇండియన్ పీనల్ కోడ్ లో సెక్షన్ 375 అనేది ఎందుకు పెట్టారు అసలు? ఆడవాళ్ళ మీద సెక్షువల్ అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో, ఫోర్స్ఫుల్ సెక్షువల్ అఫెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని క్రిమినలైజ్ చేయడానికి కదా. మరి ఇక్కడ నువ్వు ఎక్సెప్షన్ పెట్టినప్పుడు, అంటే 15 ఏళ్ళ ఏజ్ లిమిట్ పెట్టి 15 ఏళ్ళు దాటినటువంటి నీ భార్యని నువ్వు రేప్ చేసుకో అని చెప్పి నువ్వు అక్కడ ఇమ్యూనిటీ ఇస్తున్నప్పుడు, నువ్వు డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తున్నప్పుడు, నువ్వు సెక్షన్ 375 యాక్ట్ అనుకున్నటువంటి రేషనల్ని ఎలా ఫుల్ఫిల్ చేస్తున్నావు? అది ఏ ఉద్దేశంతో నువ్వు తెచ్చావు? నో, ద స్పిరిట్ బిహైండ్ ఇట్. నువ్వు దాన్ని ఎలా ప్రమోట్ చేయగలుగుతున్నావా? చేయట్లేదు. అదొకటి. వైలేటివ్ ఆఫ్ ఆర్టికల్ 21. సో రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీలో రైట్ టు హ్యావ్ డిగ్నిటీ, డిగ్నిఫైడ్ లైఫ్ బతికేటటువంటి హక్కు కూడా ఉండడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఒక వ్యక్తి యొక్క బాడీ మీద బాడీలీ ఇంటిగ్రిటీ లేనప్పుడు, బాడీలీ అటానమీ లేనప్పుడు ఆ వ్యక్తికి గౌరవం ఉందని చెప్పి ఎలా పరిగణించవచ్చు, ఎలా అనుకోవచ్చు? అనుకోవడం కుదరదు కదా. సో డిగ్నిటీ ఓన్లీ మగవాళ్ళకేనా? ఆడవాళ్ళకి డిగ్నిటీ ఉందా? ఉండకూడదు కదా. మనం ఆర్టికల్ 15 లో ఒకటి చెప్పాం కదా, డిస్క్రిమినేట్ చేయకూడదని చెప్పి, బేస్డ్ అపాన్ జెండర్, రేస్, మతం, కులం, రిలీజియన్ అండ్ దాంతో పాటు క్యాస్ట్, ఇవన్నీ చెప్పాం కదా, రైట్. సో మరి ఆడవాళ్ళని ఎందుకు ఇక్కడ డిస్క్రిమినేట్ చేస్తున్నాము? డిగ్నిటీ మగవాళ్ళకేనా, ఆడవాళ్ళకి ఉండకూడదా? సో అది ఇక్కడ మనకి చెప్పడం అనేది జరిగింది. సో మ్యారిటల్ రేప్ మీద మీకు ప్రాబబుల్గా మెయిన్స్లో క్వశ్చన్స్ అనేవి అపేర్ అవ్వచ్చు విత్ ఇన్ 1 or 2 నెక్స్ట్ కన్సెక్యూటివ్ మెయిన్స్ పేపర్స్లో. సో అందుకే ఇంత డీటెయిల్డ్గా నేను హ్యాండిల్ చేయడం అనేది జరిగింది. డీటెయిల్డ్గా దిస్ టాపిక్ ఏదైతే ఉంటుందో అది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. మరి మనం మ్యారిటల్ రేప్ ఇవన్నీ డీటెయిల్డ్గా తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు ఏం చేద్దాము అంటే, మనం న్యూస్లోకి ఏమొచ్చిందో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. రీసెంట్గా ఈ మ్యారిటల్ రేప్ ఏదైతే ఉంటుందో అది ఎందుకు న్యూస్లో అపేర్ అయింది, ఈ విషయాలు మనం తెలుసుకోవాలి. ఎందుకు ఈ ఆర్టికల్ వచ్చిందో తెలుసుకోవాలి. సో ఆర్టికల్ ఎందుకు వచ్చిందో కంటెక్స్ట్ తెలుసుకుంటే కాంప్రహెన్సివ్గా ఈ ఆర్టికల్ మనకు అర్థమైనట్టే. వినండి అమ్మా. సో న్యూస్లోకి ఎందుకు వచ్చింది అంటే, కర్ణాటక హైకోర్టు రీసెంట్గా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏ కేసులో? హృషికేశ్ సాహో వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక. దీనిలో కర్ణాటక హైకోర్టు ఏదైతే ఉంటుందో ఇది ఏం చెప్పింది అంటే, సెక్షన్ 376 ఏదైతే రేప్కి ఎక్సెప్షన్ అనేటటువంటిది ఇస్తుందో, ఏంటి ఎక్సెప్షన్ అని చెప్పి మాట్లాడుకున్నాం. సో దిస్ పర్టిక్యులర్ ఒక భర్త భార్య ఒకవేళ 18 ఏళ్ళు పైబడి ఉంటే, 18 years పైబడినటువంటి భార్యని ఒకవేళ భర్త అత్యాచారం చేస్తే అది రేప్ కింద పరిగణింపబడదు అని చెప్పి ఎక్సెప్షన్ ఉందని చెప్పుకున్నామా లేదా? సో కర్ణాటక హైకోర్టు ఈ పర్టికులర్ రిషికేశ్ సాహో వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసులో ఏం చెప్పింది అంటే, దిస్ ఎక్సెప్షన్ ఏదైతే ఉంటుందో అది గ్రాస్లీ అన్కాన్స్టిట్యూషనల్, ఇది రాజ్యాంగబద్ధమైనటువంటిది కాదు అని చెప్పి చెప్పడం అనేటటువంటిది జరిగింది. అండ్ దిస్ హస్బెండ్ రేపింగ్ ఏ వైఫ్ ఈజ్ అమెండబుల్ టు పనిష్మెంట్ అండర్ సెక్షన్ 376. సో దాన్ని అమెండ్ చేయాలి సెక్షన్ 376ని. వైఫ్ని రేప్ చేసేటటువంటి హస్బెండ్ని కూడా రేప్ కింద గుర్తించాలి. వైఫ్ మీద, భార్య మీద అత్యాచారానికి ఒకవేళ పాల్పడితే భర్త, అది కూడా రేప్ కింద పరిగణించాలి అనే విధంగా మనకి ఇక్కడ చెప్పారండి. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. కంప్లీట్గా మీరు అర్థం చేసుకున్నారనే అనుకుంటున్నాను. రైట్ నాన్న? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. ఇలాగే కాంప్రహెన్సివ్గా ప్రతి టాపిక్ని మనం చక్కగా డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. యాక్చువల్లీ ఐఎమ్ ట్రయింగ్ టు అప్లోడ్ హిందూ అనాలిసిస్ మ్యాక్స్ బై 2 PM. సో ట్రై చేస్తాను ఒక 2-3 days తర్వాత నుంచి. సో చక్కగా ఫాలో అవుతూ ఉండండి. మనం చాలా ఆర్టికల్స్ మాట్లాడదాం అండ్ డిస్కస్ చేద్దాం. అండ్ తప్పకుండా మన కరెంట్ అఫైర్స్ కోర్స్ తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది, అందులో సందేహం అయితే లేదు. ఓకేనా? బాయ్ నాన్న.